హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ముందుగా తిమ్మరాజుపల్లి టీవీ సక్సెస్ మీట్కి విచ్చేసిన మా మీడియా వారికి అండ్ లైవ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ తిమ్మరాజుపల్లి టీవీ హార్టియస్ట్ వెల్కమ్. అండ్ ముందుగా మీ అందరికీ స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్. అసలు ఎంత బాగా ఉన్నారంటే మీరు అందరూ స్క్రీన్ మీద ఆ న్యాచురల్ యాక్టింగ్ కానివ్వండి అండ్ మమ్మల్ని అందరినీ కూడా తిమ్మరాజుపల్లిలోకి మీ అందరు తీసుకెళ్ళిపోయారు. అలా మమ్మల్ని కూర్చోపెట్టేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ గుర్తుపెట్టుకునేలా చేశారు. అండ్ మీ రియల్ నేమ్స్ మర్చిపోయి మేమందరం మీ పాత్రల పేర్లు మాత్రమే గుర్తుపెట్టుకున్నాం. అండ్ అలానే మా సాయి తేజ గారు డెబ్యూ హీరోగా మొదలయ్యి అండ్ ఇవాళ సతీష్గా అందరి నుంచి అప్లాజ్ అందుకుంటున్నారు. సో హ్యాపీ ఫర్ యూ. అండ్ మా వేద గారు శారదాగా అప్పట్లో పాత హీరోయిన్లని లంగా అనిల్లో చూస్తే ఎంత చూడముచ్చటగా ఉన్నిందో అంత అద్భుతంగా కనిపించారు. సో హ్యాపీ ఫర్ యూ. మీ కష్టం అంతా కూడా మీరు ఇన్ని రోజులు చేసిన ప్రమోషన్స్ అండ్ మీ ఎఫర్ట్స్ అన్నీ చాలా బాగా కనిపించాయి. అండ్ స్వాతి గారు, రాజశ్రీ గారు అండ్ టీవీ రామన్ గారు, లతీష్ గారు అండ్ అలానే మా రాజప్ప, ప్రదీప్ గారు అండ్ ఎంత బాగా చేశారంటే మీరు చాలా ఇంపాక్ట్ చేసింది మీ క్యారెక్టర్ మా అందరినీ కూడా. మీరు రాజప్పగా ఒదిగిపోయారు. అండ్ కిరణ్ గారు చెప్తున్నప్పుడు మొన్న ప్రమోషన్స్లో ఈ అబ్బాయిని ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుపెట్టుకుంటారు అని అలానే చేశారు. అండ్ మా ఎల్లమ్మ అదరగొట్టేశారు మీరు. చాలా బాగున్నారు. అండ్ చాలా క్యూట్ స్టోరీ అండి ఇది. మనందరం కూడా మన సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి ట్రిప్కి వెళ్తే, హాలిడేస్కి వెళ్తే ఎలా అయితే మనం హ్యాపీగా ఫీల్ అవుతామో, సో మనం ఆ ఫీల్ని థియేటర్కి వెళ్ళి తిమ్మరాజుపల్లి టీవీ చూస్తే అనిపిస్తుంది మనకు. సో స్పెషల్గా ఇవాళ మాట్లాడుకోవాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి. స్పెషల్గా వాన సీన్స్ అప్పుడు ఆ సౌండింగ్ చాలా బాగుంది. అండ్ డిఓపిగా మా అక్షయ్ రామ్ గారు అద్దరగొట్టేశారు. మేము అదే మాట్లాడుకుంటున్నాం స్పెషల్గా వర్షం సీన్స్ అప్పుడు. అండ్ మా ప్రొడక్షన్ వాల్యూస్, మా ప్రొడ్యూసర్గా కిరణ్ అబ్బవరం గారు ఫస్ట్ స్టెప్ హిట్ కొట్టేశారు. చాలా 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 ఆనందంగా ఉంది. సో ఇలాంటి ఒక టీమ్ని మీరు ఇంట్రడ్యూస్ చేసినందుకు, ఇలాంటి ఒక టాలెంట్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా ఆనందంగా ఉంది. హీరోగా సక్సెస్ అవ్వడం కంటే కూడా ప్రొడ్యూసర్గా మారినప్పుడు ఇంకా ఇంకా మొదటి స్టెప్లోనే మీరు సక్సెస్ అందుకున్నందుకు మా ఊరి అబ్బాయిగా చాలా హ్యాపీనెస్ కలిగించింది మాకు. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారు, మీకు కూడా కంగ్రాచ్యులేషన్స్. అండ్ మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మునిరాజు గారు మొదటి సినిమాతోనే ఇంత మంచి సక్సెస్ అందుకున్నారు. చాలా చాలా కంగ్రాచ్యులేషన్స్ మీకు. సో హ్యాపీ ఫర్ యూ. అందరూ కూడా ప్రతి పాత్ర గురించి మాట్లాడుకుంటుంటే మీ కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ కనిపిస్తూ ఉంది. సో ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి క్యారెక్టర్ అండి చిన్న నుంచి. అండ్ స్పెషల్గా మా టీవీ కుమార్ ఎక్కడ, అమాయకుడు పాపం మా టీవీ కుమార్ ఎంత అద్భుతంగా నటించారు. కంగ్రాచ్యులేషన్స్ మీకు కూడా. సో ప్రతి పాత్రని ఇవాళ ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఇంత బాగా మనందరం గుర్తుపెట్టుకున్నామంటే వీళ్ళందరి యాక్టింగ్ స్కిల్స్ అండి. నాకు తెలిసి ఇప్పుడున్న యంగ్స్టర్స్లో న్యాచురల్ స్టార్ నాని గారికి అప్పట్లో ఆ పేరు వచ్చింది. ఇప్పుడు ఈ తిమ్మరాజుపల్లి టీం అందరికీ కూడా ఇవ్వచ్చేమో. అంత మంచి న్యాచురల్గా నటించారు వీళ్ళందరూ కూడా స్క్రీన్ మీద. సో థియేటర్స్లో చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. జస్ట్ నిన్ననే రిలీజ్ అయింది. సో మనం మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తే ఇలాంటి చిన్న సినిమాలకి ఇంకా ఇంకా మంచి యాక్టర్స్ వస్తారు. సో వీళ్ళందరినీ మరొకసారి కంగ్రాచ్యులేట్ చేస్తూ ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. సో ముందుగా మా అమ్మ రమేష్ గారు రామచంద్రయ్య గారి పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన ఎలా మర్చిపోయాం మేము. మమ్మల్ని అందరినీ అలా కట్టిపడేసినటువంటి మా అమ్మ రమేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా డిఓపి అక్షయ్ రామ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో తిమ్మరాజుపల్లి టీవీకి కాను అద్భుతమైన విజువల్స్ని అందించినటువంటి మా అక్షయ్ గారు. అండ్ ఇప్పుడు మా ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే తన డెబ్యూ సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మా డైరెక్టర్ వి మునిరాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ హర్ రాజప్ప తిక్కల రాజు ప్రదీప్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్యూటిఫుల్ ఆర్ వెరీ ఇన్నోసెంట్ శారద వేదా జలంధర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ మా సత్తి, మా సతీష్ అండ్ మా సాయి తేజ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ హీరో, నా పేరు శ్రవంతి, నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి ఈవెంట్స్లో. ఎస్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. తిమ్మరాజుపల్లి
టీవీని ప్రొడ్యూస్ చేసి ఇంత మంచి యంగ్ టాలెంట్ని మనందరికీ పరిచయం చేసినటువంటి మా మనసున్న మహారాజు మా కిరణ్ అబ్బవరం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. చావన్ గారిని అండ్ అలానే రితికేష్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా మదన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే శివశంకర్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఓకే, సో ముందుగా మా డిఓపి అక్షయరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీడియా పీపుల్స్ అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పలేదు. థ్యాంక్స్ ఒకటే కాదు, ఇక చాలా అంటే ఏదైతే నేను విలేజ్ నుంచి వచ్చి ఒక డ్రీమ్ అయితే ఏదైతే నమ్మి ఇక్కడ సినిమా కోసం వచ్చానో నన్ను ప్రతిదానికి ఎంకరేజ్ చేసి ఇక్కడ దాకా పంపించారు. సో అసలు ఎక్కడ ఏది ఆపకుండా నన్ను సపోర్ట్ చేసినందుకు మా పేరెంట్స్కి థ్యాంక్ యూ. అండ్ అలాగే మా వైఫ్ ప్రతి దాంట్లో నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది. ఈరోజు హిట్ కొట్టేసమ్మా. సో ఇది మామూలు విషయం కాదు, ఒక ప్రౌడ్ మూమెంట్. నువ్వు ఉంటే ఇక్కడ బాగుండు, యూకేలో ఇక్కడ చాలా మిస్ అవుతున్నా. సో ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఒక్కొక్కరు వచ్చి ఇంత బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. నేనైతే అసలు ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ద థింగ్. అంటే ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాకా వస్తాము ఈ స్టేజ్ ఎక్కాలని అండ్ ఇలాంటి సినిమా మంచి మంచి సినిమాలు చేయాలని. కానీ అంత ఆపర్చునిటీ రావు ఒక టెక్నీషియన్కి. కానీ ఈరోజు అది వచ్చింది. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే అసలు ఐఎమ్ సో హ్యాపీ. ప్రతి ఆడియన్స్ మెన్షన్ చేస్తున్నారు, వర్షన్ సీక్వెన్స్ అయినా విలేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా తీశారండి. మాకు ఆ విలేజ్కి వెళ్ళి ఉన్నట్టుంది. సో చాలా బాగా అప్రిషియేషన్ చేస్తున్నారు. అంటే ఎవరు తెలియని పీపుల్ కూడా కాల్ చేసి కంగ్రాచులేషన్ చెప్పడం అనేది చాలా హై ఉంది నాకు. ఇన్‌స్టాగ్రామ్స్‌లో చాలా అసలు ఇట్లా నిండిపోయాయి. ఫాలోవర్స్ పెరిగారు ఇన్‌స్టాగ్రామ్స్‌లో కూడా. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత గ్లాడ్ ఉంటుందని. సో ఒక సక్సెస్‌కి మార్గం అంటే అంటే ఎవరో ఎక్కడో ఊర్లో ఉంటాం. అరే మనకెందుకు చూస్తారు, మనకి అంత డ్రీమ్ అంత కుదరదు. అరే కానీ ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తున్నా, ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. దానికి నిదర్శనం ఈ సినిమా 'తిమ్మరాజుపల్లి టీవీ'. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అదే డ్రీమ్తో వచ్చారు, సక్సెస్ కొట్టారు. ఈరోజు థియేటర్లో చూడండి వెళ్ళి, ఒక్కొక్కరు రెస్పాన్స్ మామూలుగా లేదు. సో హ్యాపీ, అసలు నేనైతే ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషి. బ్లాక్ బస్టర్ కొట్టాం.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా రామచంద్రయ్య అమ్మ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తన అద్భుతమైన యాక్టింగ్తో మన అందరినీ ఆకట్టుకున్నటువంటి అమ్మ రమేష్ గారు. అమ్మ ఒక్క నిమిషం చెప్పండి. జై శ్రీరామ్. ఒక్కసారి అందరూ క్లాప్స్ కొట్టండి. ఇది కిరణ్ గారికి కాదండి, డైరెక్టర్ గారికి కాదండి, తెలుగు ప్రేక్షకులకి, 2 రాష్ట్రాల ప్రేక్షకులకి ఈ చప్పట్లు. ఎందుకంటే ఇదే స్టేజ్ మీద నా జర్నీ అంతా చెప్పాను, వాళ్ళు సక్సెస్ చేసి చూపించారు. ఫస్ట్ అదే రామచంద్రయ్య ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నాడు, ఇప్పుడు అదే రామచంద్రయ్య తలెత్తుకొని అక్కడ బీడీ తాగుతున్నాడు. ఇది సినిమా అంటే. ప్రతి ఒక్కరూ మేము నిన్న కానివ్వండి, మార్నింగ్ నుంచి కానివ్వండి, ఈ సినిమా చూసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు రాష్ట్రాలు మొత్తం మేమైతే కవర్ చేయలేం కానివ్వండి, ఇక్కడ ఉన్నంత వరకు మా పరిధిలో మా సిటీలో ఉన్నంత వరకు మేము చూసాం సార్. వాళ్ళ ఎక్సైట్మెంటు, ఆ సినిమా మీద ఉన్న ఫీలింగ్, ఈ ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి వాళ్ళు చెప్తుంటే మాకు ఎంత వైబ్రేట్గా ఉండిందంటే నిజంగా మా జన్మ ధన్యమైందని ఆ రోజే చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. రియల్లీ గ్రేట్. ఇలాంటి సినిమా తీసే ధైర్యం ఒక కిరణ్ గారికే ఉంది. రియల్లీ గ్రేట్ సార్. నేను నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పాను, తెలుగు మీడియా ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది అని చెప్పి. ఈ సినిమాని అలా ఆదరించారు ప్రతి ఒక్కరు కూడా. మెనీ థ్యాంక్స్ టు యూ. ఇప్పుడున్న జనరేషన్లో, ఈ జనరేషన్లో కూడా నేను నా పక్కన మన ఒక మూవీ జరిగే అతను 20 years అతను కూర్చున్నాడు. ఓన్లీ ఈ రివ్యూ గురించే తెచ్చుకున్నాను అతను. మనం 40-45 years వాళ్ళు కదా అనుకున్నాము, మామూలుగా వాళ్ళకి రీచ్ అవుతుందంటే అతను, అంకుల్ మీ రోజుల్లో అలా ఉందా, అలాంటి ఈగోస్ ఉన్నాయా, అలా జరిగాయా, అబ్బా భలే ఉంది అంకుల్, భలే చేశారు అంకుల్, ఎంత బాగా చేశారు అంకుల్ అని అతను ఫీడింగు అవన్నీ కూడా చాలా చూసామండి. ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా మినిమం 10-11 అవుతుంది దాని గురించి చెప్పాలంటే. ఈ సక్సెస్ మీట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. మెనీ థ్యాంక్స్ టు యూ. నిజంగా మరొకసారి తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి సినిమాను ఆదరించాలి. ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వెళ్ళి చూడండి. ఎందుకంటే సినిమాలో విజువల్స్, సినిమాలో సౌండ్ మనం టీవీలో పెడితే రాదండి. ఆడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క షాట్కి వాళ్ళు ఎంత ఇంప్రెస్ అవుతున్నారంటే నేను 3 సార్లు చూశానండి సినిమా ఇప్పటికీ. నిజంగా నేను 3 సార్లు చూశాను, నాకైతే బోర్ కొట్టలేదు. ప్రతిసారి సాంగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ విజువల్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగా మెనీ థ్యాంక్స్ టు యూ సార్. ఇక్కడ సినిమాను ప్రేమించే పాత్రికేయులకి, మీడియా వాళ్ళందరికీ కూడా నమస్తే సార్. మెనీ థ్యాంక్స్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ సారీ. మా కిరణ్ గారు మొన్న కూడా అన్నారు, మా లక్కీ అండ్ మా అమ్మాయి మా ఆడపడుచు అని చెప్పి. ఈ అమ్మాయి ఆ రోజు అన్నందుకి దానికి రుజువైంది, ఈ సినిమా సక్సెస్ అయింది, అందరూ చూస్తున్నారు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకండి నవ్వుతున్నారు? ఆయన ఏమో మళ్ళీ నన్ను ఈవెంట్ అయిపోయాక మీరు నన్ను మాట్లాడనీయకుండా చేస్తున్నారని బెదిరిస్తున్నాడండి. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్పెషల్లీ మీడియా వాళ్ళకి 2 days నుంచి నన్ను రిలీజ్తో పాటు మొత్తం చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్ పాజిటివ్ రివ్యూస్, అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు ఇంతమంది వచ్చారు, బాగా చేశారు అని ముందుండి ఇక్కడ వరకు ఈ పాజిటివ్ రెస్పాన్స్ టికెట్స్ రూపంలో తెగే వరకు మీరు చేసినందుకు ఫస్ట్ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ సినిమా గురించి మాట్లాడాలండి. అసలు చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంది స్టాండింగ్ హియర్ అండ్ టాకింగ్. ఎందుకంటే ఒక 1 year మేము చాలా బిలీవ్ చేసాము, ఏదైతే కిరణ్ గారు ఒక 40-50 కొత్త వాళ్ళని, ఒక ఎలిజిబుల్ టాలెంటెడ్ పీపుల్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని మీరు ఏదైతే నమ్మారో అన్న, ఈరోజు వాళ్ళ ఆ 40 మంది ప్రూవ్ చేశారు. సో దే ఆర్ రియల్లీ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ లాంగ్ రన్ అండి. అండ్ ఫర్ షూర్ నేను అందరికన్నా ఎక్కువ ఇక్కడ మిస్ అవుతుంది మా మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన్నా గారిని. హీ డిడ్ ఏ ఎక్స్ట్రాడినరీ జాబ్ అండి. ఈ సినిమాకి ఆ థియేట్రికల్ ఫ్లేవర్ తేడంలో హీఈస్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ద లైన్. సో బిగ్ క్లాప్స్ టు హిమ్. సో వంశీ, మళ్ళీ మీరు వచ్చినప్పుడు మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందాం ఇంకా బిగ్గర్ ఈవెంట్లో. ఐ హోప్ దట్ డే కమ్స్ సూన్.
అండ్ టాకింగ్ అబౌట్ ద మూవీ అండి, ఈ ప్రతిసారి టెక్నీషియన్స్ వీళ్ళందరి గురించి మాట్లాడాను. ఎందుకు యాక్టర్స్ గురించి ఎప్పుడు మాట్లాడలేదంటే, ఐ వాంట్ ద ఆడియన్స్ టు సీ అండ్ దెన్ ఓన్లీ నాకు మాట్లాడాలి అని అనిపించింది. సో నిన్నటి నుంచి చూస్తున్నాను ఎవ్రీ ఆడియన్ రెస్పాన్స్. నిన్న థియేటర్కి వెళ్ళాము, 3 థియేటర్స్కి తిరిగాము. ప్రతి యాక్టర్ గురించి దే ఆర్ టాకింగ్ లైక్ ఆ ఊర్లో ఏదో మేము కూర్చొని ప్రతి యాక్టర్ని ఆ ఊర్లో మేము అక్కడ కూర్చొని చూస్తున్నట్టుంది, ఎవరు యాక్ట్ చేసినట్టు లేదు అని అన్నారు. సో ప్రతి యాక్టర్ ఫర్ పుల్లింగ్ దట్ ఆఫ్, బిగ్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మెయిన్ మా లీడ్ యాక్టర్ సాయి ఎప్పుడు మాట్లాడలేదు. సతీష్ క్యారెక్టర్ మీద జాలేస్తుంది, రాజప్ప క్యారెక్టర్ మీద కోపం వస్తుంది అని ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటున్నారు థియేటర్లో. సో అంత అచీవ్ చేశారంటే వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ ఎల్లమ్మ క్యారెక్టర్ చేసిన మీ స్వాతి గారు, మీ అసలు అందరూ లాస్ట్కి మీకు రూట్ అయిపోయారు. సో చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ వేద చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఒక 90s టైం పీరియడ్లో ఒక హీరోయిన్ మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా కనిపిస్తుంది అని చాలామంది అంటున్నారు. సో గ్రేట్ పర్ఫార్మెన్స్. నా ఫేవరెట్ అయితే టీవీ కుమార్ అండ్ మా రామచంద్రయ్య క్యారెక్టర్ అండి. మీరు ఆ డైలాగ్ ఎందుకన్నారో దాని అమ్మ టీవీ అని, అది ఇంత సౌండ్ చేస్తుంది ఇప్పుడు. సో ఇంకా సౌండ్ చేయాలి థియేటర్స్లో అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ఒక రూటెడ్ కథని, ఒక ఆర్గానిక్ కథని, అనుబంధాలని, ఆప్యాయతల్ని కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి మా డైరెక్టర్ మునిరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చినందుకు. మా సినిమాని ఇంతవరకు అంటే ఈ బ్లాక్ బస్టర్ దాకా తెచ్చినందుకు మీడియా చాలా వరకు సపోర్ట్ చేసింది. అదేవిధంగా ప్రీమియర్ చేసినప్పుడు సెలబ్రిటీస్ కొంతమంది డైరెక్టర్ వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్. మా సినిమాని మంచి రివ్యూస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. బేసిక్గా ఈ సినిమా కొంతమంది మాత్రం ఒకరు ఇద్దరు ఉండొచ్చు బేసిక్గా నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్ళు. బేసిక్గా రివ్యూ అంటే ఏంటంటే బేసిక్గా అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాస్తే బాగుంటుంది, ఫిల్మ్ మేకర్గా రాయకుండా. నా ఒపీనియన్ అది. కొంతమంది ఒకరు ఇద్దరు రాశారు, బట్ ఇన్ని క్యారెక్టర్లను బట్టి ఒక స్టోరీ రాయడం మామూలు విషయం కాదండి. అన్ని క్యారెక్టర్కు ప్రతి క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉండాలి, ప్రతి క్యారెక్టర్కి ఎండింగ్ ఉండాలి. ఇన్ని క్యారెక్టర్ల మధ్య డ్రామా రాసుకొని ఇలా చేయడం ఒకరి ఇద్దరి మధ్యన కొద్దిగా అది వేరే ఉంటే. కానీ ఒకటైతే ఈ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయిన వరకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. నేను ఈ కథ రాసుకున్నాను, కిరణ్ సార్కి చెప్పాను, సార్ ఓకే అన్నారు. చాలామంది ఏమన్నారు అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నావు, ఇతను హ్యాండిల్ చేస్తారా లేదా, ఇంకొకటి అది కాకుండా ఇంతమంది క్యారెక్టర్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, అసలు పాసిబుల్ అవుతుందా, చూసుకో, డబ్బులు సంపాదించిందంతా వేస్ట్ అయిపోతుందేమో అని చాలామంది చెప్పారు. నాకు వినిపించాయి కొన్ని. కానీ లేదు, ముని హ్యాండిల్ చేస్తాడని నన్ను చాలా బిలీవ్ చేశాడు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు దీని వంటి మించి నేనేం చెప్పలేను సార్. ఎందుకంటే మామూలు విషయం కదా, నార్మల్గా సినిమా చూసి జడ్జ్ చేయడం చాలా కష్టం అండి. బట్ రైటింగ్ ఆ ప్రాసెస్ ప్రతి ఒక్కరికి ఫిల్మ్ మేకింగ్ ఒక పాయింట్ ఆఫ్ నుంచి సినిమా తీయాలని ఉంటుంది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా అండి ఇది బేసిక్గా. ఎందుకంటే నేను చూసిన ప్రపంచం, నేను ఎదిగిన ప్రపంచం, నేను మా ఊరిలో చిన్నప్పుడు చూసిన ప్రపంచం ఇది. నేను ఆ విధంగానే రూటెడ్ కథలే రాస్తాను. నేను ఎందుకంటే నెక్స్ట్ సినిమా ఏదైనా చేయబోయినా కూడా మా కుప్పంలో వెంకటేశ్వర విగ్రహం ఉంటుంది, ఆ వెంకటేశ్వర విగ్రహం మీద కూర్చొని అలా చూసినా అంటే నాకు 100 కథలు దొరుకుతాయి. నేను ఆ కథలే రాస్తాను, అలాంటి కథలే రాస్తాను. ఇంకా సినిమా గురించి వచ్చినాయంటే, సినిమా అండి ఎప్పుడైతే ప్రీమియర్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఇప్పటివరకు యునానమస్ టాక్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసినా నాకు 40 years ప్లస్ ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఫోన్ చేసి నాకు మా జ్ఞాపకాలు గుర్తు చేసావు, చాలా థ్యాంక్స్ అంటుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ సినిమా ఇది ఒక తిమ్మరాజుపల్లి ఊరు సినిమా కాదు, ఇది ప్రతి ఒక్క ఊరు సినిమా. మీరు చూసారంటే పేర్లు చేంజ్ అవ్వచ్చేమో కానీ క్యారెక్టర్లు మాత్రం ప్రతి ఒక్క ఊరిలో ఉంటాయి, అది మాత్రం డ్యామ్ షూర్. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాని మీరు ఎందుకు చూడాలి అంటే, చూడని వాళ్ళకి చెప్తున్నా ప్లీజ్. దీంట్లో ప్రతి క్యారెక్టర్ మీరు ఏంటంటే ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ వాళ్ళు ఉండొచ్చు, ఏదో ఏదైనా ఈవెంట్ ఉన్నా, లవర్ బర్త్డే ఉన్నా ఒక 2-3 వేలు ఖర్చు అయిపోతుంది బేసిక్గా. జస్ట్ మా సినిమాని ఈ ఆదివారం జస్ట్ వెళ్ళండి, మీ లవర్స్తో వెళ్ళి మీ ఫాదర్ వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోండి ఈ సినిమాతో. నేను అదే చెప్తున్నా.
ఒక 2000లో ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తే 2000 అయిపోతుందండి. జస్ట్ 10 మంది వెళ్ళి ఒక మంచిగా 100 రూపీస్ ఉంటుంది సింగిల్ థియేటర్లో నాకు తెలిసినంత వరకు. వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు. ప్లీజ్ గో అండ్ వాచ్. అది కాకుండా ఇంకా ఎవరైనా సినిమా చూడకుంటే తప్పకుండా చూడండి. మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్ గుర్తుంటుంది. మేము వెళ్ళి థియేటర్ విజిట్ చేస్తున్నప్పుడు ఏ ఎల్లమ్మ, ఏ రాజప్ప, ఏ సతీష్, ఏ శారద అని ప్రతి ఒక్కరు వాళ్ళు పలుకుతున్నారు ఆ మాటలు. ఇంకా దీనికన్నా క్యారెక్టర్ రిజిస్ట్రేషన్ చేయడం ఇంక ఎలా చేస్తాం చెప్పండి. వాళ్ళు పలుకుతున్నారంటే దీనికి మించి ఇంకేముంటుంది. ఇది ఇంకోటండి, సినిమా ప్రపంచం అనేది చాలా చిన్నది. నేను ఈ కథలు రాసుకున్నప్పుడు ఇది పక్కకు పెడితే, బట్ ఈ బ్లాక్ బస్టర్ ఇంత దాకా వచ్చినప్పుడు బ్లాక్ బస్టర్ ఏంటంటే ఆడే ఉంది కదండి, స్మాల్ ఫిలిం బిగ్ మ్యాజిక్, బిగ్ బ్లాక్ బస్టర్ అనేసి. వీళ్ళందరూ దానికి నిదర్శనం అండి. చెప్తున్నా చూడు, ప్రతి క్యారెక్టరు చాలా బాగా చేశారు. వెళ్ళి చూడండి. అదే కాకుండా వంశీకాంత్ గురించి మాట్లాడాలి. చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. నువ్వు వచ్చిన తర్వాత నెక్స్ట్ సెలబ్రేషన్ చేసుకుందాం. ఇంకా దీనికి మించి ఏం చేయలేనండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా సినిమా చూడకుంటే దయచేసి వెళ్ళి చూడండి. సినిమా మీకు పక్కా నచ్చుతుంది. నచ్చితే ఒక 10 మందికి స్ప్రెడ్ చేయండి. ఆ స్ప్రెడ్ చేయడం వల్ల మా గురించి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ వల్ల మా లైఫ్ అనేది ఒక మెట్టుకు ఎదుగుతుందని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి చూడండి, మిస్ అవ్వకండి. మీరు సినిమా వెళ్ళి చూస్తే పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రాజప్పగా మనందరినీ ఆకట్టుకున్నటువంటి మా ప్రదీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యూ హ్యావ్ డన్ అ ఫెంటాబులస్ జాబ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సో ఇది థ్యాంక్ యూ మీట్ కాబట్టి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది కిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఛాన్స్. డైరెక్టర్ ముని సార్, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ తర్వాత ఫస్ట్ మా టీం తరపు నుంచి మీడియాకి చాలా థ్యాంక్స్ సార్. మీరు ఫస్ట్ నుంచి మమ్మల్ని ఇంటర్వ్యూస్ చేశారు, అప్రిషియేట్ చేస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. మేము అంటే ఎక్స్పెక్ట్ చేయం కదా సార్, కొత్త వాళ్ళు మీరు బాగా చేశారని చెప్పి వదిలేయచ్చు. బట్ యూఆర్ స్పీకింగ్ టు అస్, ఇన్పుట్స్ ఇస్తున్నారు, మా కోసం కేర్ తీసుకొని నెక్స్ట్ స్టెప్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇట్ ఫీల్స్ సో గుడ్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇట్ కమ్స్ ఫ్రమ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ శ్రవంతి గారు, మా ఫస్ట్ ఈవెంట్ నుంచి మీరు యాంకర్గా చేస్తున్నారు. ఇందాక మాట్లాడుకుంటే ఎవరు వస్తున్నారంటే శ్రవంతి గారు అంటే యూ ఫీల్ లైక్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ గురించి చెప్పాలంటే లైక్ నిన్న చాలామంది వచ్చి బాగా సపోర్ట్ చేశారనమాట. మేము కొన్ని థియేటర్స్కి వెళ్ళాం, వాళ్ళ రెస్పాన్సెస్ చూసి మేము చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాం. మా ఇంటెన్షన్ ఏంటంటే మూవీ చూపించగానే లైక్ వాళ్ళ రోజులు గుర్తు రావాలి, వాళ్ళ పాత రోజులు గుర్తు తెచ్చుకొని మాట్లాడుకోవాలి. అట్లీస్ట్ ఒక 2-3 days మా మూవీ వాళ్ళతో ట్రావెల్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని మా రోజుల్లో అలా ఉండేది అని మాట్లాడుకోవాలనుకున్నాం. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్. అంటే వాళ్ళు మాతో వచ్చి చెప్పుకుంటున్నారు, మా చిన్నప్పుడు ఇలాగే ఉండేది, మీరు అది స్క్రీన్ మీద చూపించారు అన్నట్లు. ఆ ఎక్స్పీరియన్స్ చూసిన వాళ్ళకి కలిగింది. చూడని వాళ్ళు చూడండి. ఆ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఇస్తామని మాకు నమ్మకం ఉంది. చూసిన వాళ్ళు ఇంకా సపోర్ట్ చేసి మాకు రివ్యూస్ రాసి అందరినీ చూడమని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకందరికీ థ్యాంక్స్. చూడని వాళ్ళు ఖచ్చితంగా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మీరు ఆ ఎక్స్పీరియన్స్ పొందాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా శారద చాలా ఇన్నోసెంట్గా, చాలా పద్ధతిగా మన అందరినీ కట్టిపడేస్తున్నారు. సో వేదా జలంధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆనెస్ట్లీ మాకు ఈ సినిమా ప్రమోషన్స్ అంతా స్టార్ట్ చేసినప్పుడు నాకు పర్సనల్గా చాలా భయంగా ఉండింది. ఇది మా ఫస్ట్ సినిమా, ఎలా ఉంటుందో అని చాలా భయం వేసిందండి. బట్ మీరందరూ అసలు చాలా ఓనప్ చేసుకున్నారు, చాలా పాజిటివ్గా. చాలామంది రీసెర్చ్ చేసి మరి యాక్టర్స్ ఎవరు, వాళ్ళు అంతకుముందు ఏం చేశారు, మీరు అది చేశారు కదా అని హోంవర్క్ చేసుకొని వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూస్ చేయడము, మా గురించి ఫీడ్బ్యాక్స్ రాయడము చాలా హ్యాపీగా అనిపించింది. మీ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో మాకు చాలా బాగా తెలుసు. సో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఫీల్స్ లైక్. ఒక 40 మంది కొత్త వాళ్ళు జస్ట్ ఒక హోప్ తోటి సినిమా చేస్తే అదొక బ్లాక్ బస్టర్ అయింది. అది ఎలా ఉంటుందో ఈరోజే మాకు అర్థమవుతుంది.
అండ్ వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. మేము కొన్ని థియేటర్ విజిట్స్ చేశామండి. ఎక్స్పెక్ట్ చేసాం కానీ అమ్మమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, లేకపోతే ఏజ్ గ్రూప్ జెన్జీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. జెన్జీస్ వాళ్ళు వచ్చి మీ వరల్డ్ చాలా కొత్తగా ఉంది, వీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కేమ్ టు దిస్ ఫిల్మ్ అని షేర్ చేసుకుంటున్నారు. అమ్మమ్మ వాళ్ళు వచ్చి మీరు ఆడిన ఆటలు, వేసుకున్న లంగా ఓణీలతో సహా డిస్కస్ చేస్తున్నారు మాతో. అండ్ మీ ఊరికి వచ్చినట్టు అనిపిస్తుందమ్మా అని మాతో మాట్లాడినప్పుడు అంతకు మించిన సాటిస్ఫాక్షన్ మాకైతే ఇంకేం లేదండి. ఐ థింక్ వీ హ్యావ్ మేడ్ అవర్ పాయింట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈ సినిమా చేయకంటే ముందు మేమున్న పొజిషన్కి, ఇప్పుడు మేమున్న పొజిషన్కి వంతెన వేశారు మీరు కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈ స్టేజ్ పైన నించున్న అందరికీ ఈ మెట్టు వేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి మా క్యారెక్టర్స్తో సహా ఇలా మమ్మల్ని గుర్తుపెట్టుకునేలా చేసిన ముని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా చూసిన వాళ్ళ రియాక్షన్తో మాకు చాలా హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. చూడని వాళ్ళకి చెప్తున్నాను, మీరు వెయిట్ చేసి చూద్దాంలే అని అనుకునే సినిమా కాదండి ఇది. తప్పకుండా థియేటర్స్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ ఊళ్ళని మిస్ అయ్యేవాళ్ళు, సైలెంట్గా ప్రేమని పొందాలనుకునే వాళ్ళు, అన్కండిషనల్ లవ్ అంటే ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. అండ్ మీరు ఓకే ఈ సినిమా అర్థమవుతుంది, ప్లాట్ అర్థమవుతుంది అని సెటిల్ అయ్యే లోపే మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. అలాంటి మిక్స్డ్ ఎమోషన్ ఉన్న సినిమా మిమ్మల్ని తప్పకుండా సర్ప్రైజ్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా చాలా చాలా మంచి సపోర్ట్ వచ్చింది. తిమ్మరాజుపల్లి టీవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, కంగ్రాచ్యులేషన్స్ అండ్ మెనీ మోర్ టు గో. మిమ్మల్ని మళ్ళీ ఇలానే ఈవెంట్స్లో కలుసుకోవాలి మంచి సినిమాల ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఎస్ అండ్ ఇప్పుడు మా సతీష్, మా సాయి తేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా యాక్టర్స్ అందరికీ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మా మొదటి సినిమాతోనే అందరినీ మెస్మరైజ్ చేసినటువంటి మీకు కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అందరికీ. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఈవినింగ్ అందరికీ. సార్ మా సినిమాని ఫస్ట్ నుంచి మీరు ఏ కంటెంట్ వచ్చినా, ఎనీ ఈవెంట్ వచ్చినా చాలా దగ్గరుండి మంచిగా మా అందరిని ఎంకరేజ్ చేస్తున్న అందరికీ, మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. తిమ్మరాజుపల్లి టీవీ ఇది 4వ ఈవెంట్ సార్. ఇక్కడ సక్సెస్ థ్యాంక్ యూ ఈవెంట్ కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ ఈవెంట్ ఇక్కడ జరగడానికి కారణం ఒకే ఒక్క మనిషి, కిరణ్ అన్న. అంటే అందరు కొత్త వాళ్ళు చేసాము, అందరం కష్టపడ్డాము, అందరూ టాలెంటెడ్, కథ బాగుంది, అంత బాగుంది, అన్నీ ఓకే ఫైన్. బట్ దాన్ని తీసుకెళ్ళే వ్యక్తి ఒకరు కావాలి. అంత ఈజీ థింగ్ కాదండి. ఇంతమందిని పెట్టుకొని ఈ రోజుల్లో 10,000 20,000 ఇచ్చి ఒక 4 నెలలు గ్యాప్ ఇవ్వగానే ఫ్రెండ్, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా వచ్చి రే ఎప్పుడు ఇస్తారా అంటాడు. వాడు లేట్ అయినా మళ్ళీ వచ్చి అడిగే టోన్ మారిపోద్ది. అలాంటిది ఇంతమంది కొత్త ఫేసెస్ని తీసుకొని ఎంతైనా కానీ అమౌంట్, డబ్బులు మ్యాటర్ కాదు ఇక్కడ, అంత పెట్టి వాళ్ళందరినీ ముందుకి తీసుకొని వచ్చి నించోబెట్టడం అనేది అంత చిన్న విషయమే కాదు. అలాంటిది నించోబెట్టి ఈరోజు సక్సెస్ మీట్ వరకు తెచ్చాడంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కారణం కిరణ్ అన్న. ఎందుకంటే ఇది ఇక్కడి వరకు రావడానికి కారణం, ఇది ఇక్కడి వరకు వచ్చి ఇంత సక్సెస్ అయ్యడానికి అంటే దాని వెనక ఎంత జరిగిందో నాకు తెలుసు. అంటే మీరందరూ, నేను అన్నని పక్క నుండి పర్సనల్గా చూస్తుంటాను కాబట్టి నాకు తెలుసు ఎంత ఫేస్ చేసామో. అన్న దగ్గరికి వచ్చారు చాలామంది, ఇది అవ్వదు, ఓటీటీకి నా మాట విను, ఇందులో ఇన్ఫ్లుయెన్సర్ లేరు, యూట్యూబర్ లేరు, అందరూ కొత్త మకాలే, ఏం చేస్తారు చూస్తారా, అది ఇది అని చాలా అన్నారు. ఆయన లేదు, నన్ను నమ్మారు, నాకు వాళ్ళ టాలెంట్ ఉంది, నాకు తెలుసు అని తీసుకురావడం అనేది
ఆయన ఆయన గొప్పతనం ఈరోజు సక్సెస్ పార్టీ వరకు వచ్చిందంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కారణం ఆయన. దీనికి క్లాప్స్ కొట్టాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మేమే అంటే నిదర్శనం. నేను పక్క నుండి నేను చూస్తున్నాను, నాకు తెలుసు. పొద్దునంత ప్రమోషన్ నుండి నైట్కి మళ్ళీ షూట్కి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్నే వచ్చి నైట్కి షూట్లో ఉన్నా కూడా ఫాలోఅప్ చేస్తుంటాడు. ఏం జరుగుతుంది, ఏంటి, రేపు కంటెంట్లు సాయి ఎలా జరుగుతుంది అంతా. ఈరోజు పొద్దున్న కూడా సినిమా టికెట్స్ ఎక్కడి వరకు వచ్చాయి, ఏంటి, ఎలా జరుగుతుంది, ఆ ఏరియాలో ఎలా అవుతుంది, ఇది అవుతుందని. సక్సెస్ అయింది అంటే ఇంత ఎఫెక్ట్స్ పెట్టాల్సిన పని లేదండి ఆయనకి. అది కూడా మా అందరికి ఇంతమందిని తీసుకొచ్చి మేమేమి కాం, మేమందరం టాలెంట్ ఉంది, రావాలి ముందుకి, సినిమా బాగుండాలి. కిరణ్ ఇది మా సక్సెస్ అయితే కాదన్న, ఇది మాది కాదు. మాలాగా రావాలి చెయ్యాలి అనుకున్న వాళ్ళందరి సక్సెస్ ఇది. వాళ్ళందరికీ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ వాళ్ళందరికి ధైర్యం ఇచ్చింది. మనం కష్టపడితే కిరణ్ అబ్బవరం లాంటి వ్యక్తి ఎవరో ఒకరు అదృష్టం రూపంలో ఏదో రూపంలో మనకు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది. మనం ఇక్కడ వరకు వచ్చి మీరు కూడా సక్సెస్ పార్టీ ఇలాంటి స్టేజ్ల మీద ఇంకా చాలా జరుపుకుంటారు అనే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా తెచ్చారన్న. చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడతా. సినిమా చాలా బాగా వస్తుందండి. ఆడియన్స్ రియాక్షన్ కావచ్చు అన్నీ చాలా మంచిగా అవుతున్నాయి. నిన్న థియేటర్ విజిట్కి వెళ్ళాము, అసలు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. వాళ్ళ రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్గా ఉంది. సినిమా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ మళ్ళీ థ్యాంక్ యూ అందరికీ పేరున చాలా థ్యాంక్ యూ అండి. మీకు కూడా శ్రావంతి గారు చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. వి ఆల్ కెన్ ఫీల్ యూ. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం అండ్ సో హ్యాపీ ఫర్ యూ. మీరు ఇలానే మంచి మంచి సినిమాలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక చిన్న కోరికయ్య, తెలుగు ప్రేక్షకుల గురించి, మా సినిమాను ఆదరించిన ప్రేక్షకుల గురించి నేను థియేటర్కి పోయినప్పుడు ఆ డైలాగ్ ఒక్కసారి చెప్పండి అని అడిగిన దానికి నేను ఒక్కసారి ఆ డైలాగ్ చెప్దాం అనుకుంటున్నారు. మీరు అనుమతిస్తే ప్లీజ్. రామచంద్రయ్య పొజిషన్లోని కూర్చుంటున్నాను. దాని అమ్మ టీవీ పొద్దున కల్లా అదన్నా ఉండాలా, నేనన్నా ఉండాలా? రామచంద్రయ్య గ్రేట్, నాకు మంచి పేరు తెచ్చావు రామచంద్రయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, హీరోగానే మంచి కథలు అందించడం కాదు, ప్రొడ్యూసర్గా కూడా మారి ఒక ఆర్గానిక్ స్టోరీని, ఒక మనందరం కనెక్ట్ అయ్యే స్టోరీని మనకు అందించినటువంటి మా యంగ్ ప్రొడ్యూసర్, మా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చిన మీడియా వారందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్ యూ మేట్ ఫస్ట్ మీకే చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ నుంచి ఈ ప్రాసెస్లో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రతి ఒక్కరు, మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు, పర్సనల్గా నేను ఇంటరాక్ట్ అవ్వడం అయితే ఏంటి, వాళ్ళ సైడ్ నుంచి కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. మీడియా వారందరికీ పేరున మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసిన తర్వాత కూడా చాలా పాజిటివ్ రియాక్షన్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు నా జర్నీలో ఒకవేళ కానీ సినిమా అటు ఇటు అయిపోయి అట్లీస్ట్ ఒక 60% ఆఫ్ ద పీపుల్కి సినిమా నచ్చట్లేదు అంటే నెక్స్ట్ డే నేను సైలెంట్ అయిపోయి మన పని మనం చేసాం, కష్టపడ్డాం, మేబీ మన ప్రయత్నం అంతా సక్సెస్ అవ్వలేదేమో అని చెప్పి నేను సైలెంట్ అయిపోతున్నాను. నిన్నటి నుంచి సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, పర్టికులర్లీ మీడియా అయితే ఏంటి, ఆడియన్స్ అయితే ఏంటి, ఇండస్ట్రీలో పెద్దలు అయితే ఏంటి, చాలామంది చూసిన వాళ్ళు, సెలబ్రిటీస్ వీళ్ళందరూ చాలా మంచి ప్రయత్నం, చాలా మంచి సినిమా చూసామని చెప్పి ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన ప్రీమియర్స్ వేసినప్పుడైతే థియేటర్ నుంచి బయటికి రాగానే ఏంటన్నా ఎలా ఉంది సినిమా అని నేను అడగగానే ముందు అబ్బాయి రాజప్ప చేశాడు కదా, అబ్బాయి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ, అరే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అబ్బాయి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ, మీ డైరెక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ అని చెప్పి అందరూ అడుగుతుంటే పర్సనలీ ఫెల్ట్ సో హ్యాపీ. నేను సీరియస్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ప్రయత్నం మొదలుపెట్టామో ఈ సినిమా ద్వారా ఆల్రెడీ ఒక 2 days అయింది అంతే సినిమా రిలీజ్ అయిపోయి, నిన్ననే సినిమా రిలీజ్ అయింది. ఒక్క రోజులోనే మా టీం నుంచి 5-6 మంది ఆల్రెడీ ఇండస్ట్రీ ఆఫర్లు వచ్చేసాయి. అది పర్సనల్లీ సో హ్యాపీ. మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఆల్రెడీ అందరూ ఫాలో అప్ అవుతున్నారు. అరే వంశీకాంత్ అని అబ్బాయి చాలా బాగా చేశాడు మ్యూజిక్, అతని కాంటాక్ట్ నెంబర్ అని అందరూ ఆర్టిస్టులు అయితే ఒక 5-6 మంది. మా డిఓపి అక్షయ్ బ్రో గురించి నన్ను అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు, చాలా బాగా చేశాడు అతని నెంబర్ ఇవ్వమని. అంతకు మించిన సాటిస్ఫాక్షన్ నాకైతే ఇంకేమీ ఉండదు. ఐఎమ్ సో హ్యాపీ. సినిమా గురించి అంటే ఈ జర్నీ అయితే చాలా ఈజీ అవ్వలేదండి, వెరీ టఫ్ జర్నీ.
ముందుగా నేను అనుకున్నప్పుడు సినిమా ఫస్ట్‌ది స్టార్ట్ చేస్తున్నాం. అంటే ముందు చేశాను, ప్రొడక్షన్‌లు అన్నీ చేశాను గానీ, బట్ ఒక చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఎలాంటి సబ్జెక్ట్‌తో ఎళ్దాం? ఏమన్నా ఎంటర్‌టైనర్ ఎళ్దామా? ఇంకోటెళ్దామా? సీ ఇలాంటి ఒక సబ్జెక్ట్ తెచ్చినప్పుడు నాకు ముందే తెలుసు. అరే! ఇదొక హానెస్ట్ అటెంప్ట్. ఒక విలేజ్‌లో ఒక సస్పెన్స్ డ్రామా చాలా రూటెడ్ ఉంటది. చాలా కొత్తగుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి కథ అవుతది. దీంట్లో అందరికి ఒక మంచి స్కోప్ ఉంది. మంచి ఫ్లేవర్ ఉన్న సినిమా. థియేటర్‌కొచ్చి ఆడియన్స్ అందరూ చూస్తే చాలా మంచిగా ఫీల్ అవుతారనుకున్నాను. అది నిజమైంది. చూసినోళ్ళందరూ చాలా బావుందన్నారు. ఇంకా థియేటర్‌కి వచ్చి చూడాల్సినోళ్ళు చాలామందున్నారు. నిన్నటి నుంచి మా డిస్ట్రిబ్యూటర్స్‌తో గాని వాళ్ళందరితో మాట్లాడుతున్నా. ఏం జరుగుతుంది? ఏంటి అని. అందరూ ఒకటే మాట. సినిమా చూసినోళ్ళందరూ చాలా బావుంది. కొత్త వాళ్ళు గదా! ఇంకా రావాలి థియేటర్‌కి. పోస్టర్‌లు అందరూ కొత్తోళ్ళు గదా! నోను మొహం ఏం లేదు గదా! కొంచెం టైం పడతది. వస్తదంటున్నారు. ఇంకా కొంతమంది అదే సజెస్ట్ చేస్తున్నారు. అట్‌లీస్ట్ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్సో లేకపోతే తెలిసిన మొహాలు కొంచెం ఉండుంటే ఇంకా బాగుండేదేమో థియేటర్‌కి అది ఇది అని చెప్పి. నేనెప్పుడు ఆ దృష్టిలో చూడలేదండి. సినిమాకి వాళ్ళని పెడితే వీళ్ళొచ్చేస్తారు. వీళ్ళని పెడితే ప్యాడింగ్ పెడితే ఇవన్నీ వస్తాయనే దృష్టిలో చూడలేదు. హానెస్ట్‌గా ఒక సినిమాని కొత్తోళ్ళతో చేద్దాం. ఖచ్చితంగా ఎందుకు అనంటే ఖచ్చితంగా నాకు తెలుసు ఈ సినిమా. ఐయామ్ వెరీ, వెరీ కాన్ఫిడెంట్. ఈరోజు సినిమా చూసినోళ్ళందరూ చాలా బావుందన్నారు. రేపు చాలామంది చూస్తారు. రేపు ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఇంకా చాలా మంది చూస్తారు. సినిమా చూసి వీళ్ళందరికీ మంచి అప్రిషియేషన్ వస్తది. సినిమా చాలా మంచి సినిమా అని ఇప్పటికే అంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇంకా చాలా గట్టిగా అంటారు. ఫస్ట్‌లీ థ్యాంక్ యూ సో మచ్ చూసి అప్రిషియేట్ చేసిన వాళ్ళందరికీ. ఆహ్, ముఖ్యంగా మా డిస్ట్రిబ్యూటర్స్‌కి థాంక్స్ చెప్పాలి. అడగగానే కొత్త వాళ్ళని తెలిసినప్పటికీ ఇయాల రేపు అసలు సినిమాకి ఎందుకో నాకు తెలీదది బేసిక్‌గా. అందరూ అదే అంటున్నారు. కొంచెం టఫ్ టైమ్ ఉంది. రాట్లేదు థియేటర్స్‌కి. సమ్మర్ అని ఎండలని కొంతమంది, లేకపోతే ఐపీఎల్ సీజన్ అని కొంతమంది రాట్లేదు. అయినా సరే ఒక కొత్త సినిమా ఒక్కరి మొహం కూడా ఇంతకుముందు ఎవరిది తెలిసిన మొహం కాదు. అయినా సరే వాళ్ళు నమ్మి ఈ సినిమాని ఇంత బిగ్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డిస్ట్రిబ్యూటర్స్‌కి అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే చిన్న విషయం కాదు. ఇంత పెద్ద రిలీజ్ ఇవ్వడం అన్నది ప్రతి ఒక్కరికి. ఐ హోప్ ఖచ్చితంగా సినిమా బాగా ఆడాలి. ఇంకా రాబోయే రోజుల్లో అదే అంటున్నా కదా! ఒక మంచి సినిమా, కొత్త ఫేసెస్ ఉన్న సినిమా అంటుకోవడానికి ఇంకా కొంచెం టైం పట్టొచ్చేమో గానీ, నేనెప్పుడు చెప్తుంటాను. మా 'వెన్రో భాగ్యం విష్ణు' కథలో ఒక డైలాగ్ ఉంటదనమాట. చెడనేది ఈజీగా వినిపిస్తది. ఈజీగా స్ప్రెడ్ అవుతది. మంచనేది వెళ్ళడానికి టైం పడతదేమో గానీ, ఒక్కసారి వెళ్తే మాత్రం అది ఎప్పటికీ అలాగే ఉండిపోద్ది. ఈ సినిమా నేను ఏదో గొప్ప సినిమా, ఇలాంటి సినిమా ఇంతకుముందు లేదు, ఎవరు తీయలేదు, ఒక ఎక్సెప్షనల్ సినిమా అనైతే నేను చెప్పను. కానీ ఒక మంచి సినిమా. 'తిమ్మరాజుపల్లి' సినిమా అన్నది ఒక ఎక్స్‌పీరియన్స్. ఒక ఊర్లోకెళ్ళి ఒక 2 గంటల పాటు ఒక క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఉంటది. ఒక థ్రిల్ మూడ్ ఉంటది. మీరు చూసినంత సేపు 2 గంటలు మీకు బోర్ కొట్టదు. అరే! ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు కదరా అని ఒక ఫీలింగ్ ఉంటది. సో, మిస్ అవ్వకన్నా ప్రతి ఒక్కరు థియేటర్‌కెళ్ళి చూడండి. ఒక 2 గంటల పాటు మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సరే 'తిమ్మరాజుపల్లి' టీవీ గదా! చిన్న సినిమా గదా! టీవీలోకొచ్చిన తర్వాత చూద్దామని అయితే అనుకోవద్దండి. ప్రాపర్ మంచి ఫీలింగ్ ఉంటది. లేకపోతే నేను మీకు ఇంతగా చెప్పను. ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్‌కెళ్ళండి. థియేటర్‌లో చూడండి. మీకు నచ్చుతది. అండ్ ఈ సినిమాని ఇండస్ట్రీలో చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎప్పుడు అప్రిషియేషన్ ఉండాలి. ఇదే గాదు నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలో కూడా ఏదో కొత్త వాళ్ళందరూ ఉంటే థియేటర్‌కి ఎక్కువ మంది రారు, కలెక్షన్స్ ఎక్కువ రావు, ఓపెనింగ్స్ ఎక్కువ ఉండవు అనే భయమైతే నాకు లేదు. నేను మళ్ళీ తీసే సినిమా కూడా అందరూ కొత్తోళ్ళతోనే తీస్తాను. డబ్బులు ఎంత ఎక్కువొచ్చినా, తక్కువొచ్చినా అది మ్యాటర్ కాదు. సినిమా నిలబడాలి, కొత్తోళ్ళు రావాలి, కొత్త సినిమా ఉండాలి. నెక్స్ట్ ప్రయత్నం కూడా అలాగే చేస్తాను. ఈ సినిమా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ వెరీ హ్యాపీ. నాకెందుకో మోస్ట్ సాటిస్ఫైయింగ్‌గా ఉంది ఈ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఆల్. మా టీమ్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. డే అండ్ నైట్ అందరూ కష్టపడ్డారు. ఎఫర్ట్స్ పెట్టారు. ఏ రోజు నాతో పరిగెడుతూనే ఉన్నారు వాళ్ళు. నేను పరిగెత్తేది చూసి వాళ్ళు పరిగెడుతున్నారు. వాళ్ళని చూసి నేను పరిగెడుతున్నాను. ఈ జర్నీ అన్నది అంత ఈజీ కాదు. లిటరల్లీ నేను చూస్తున్నాను. 10 అమ్మాయిలైతే పర్టిక్యులర్‌గా వాళ్ళు అసలు కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్నీ కేర్ తీసుకోవాలి వాళ్ళు. ఏ రోజే గానీ ఏ ప్రెషరు పెట్టకన్నా ప్రొడక్షన్ మీద గానీ పరిగెడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్. ఈళ్ళైతే అసలు అందరూ నేను రాగానే ఫస్ట్ ఇదే అడిగాను. అట్‌లీస్ట్ నిన్నన్నా పడుకున్నారా ఒక 4 గంటలన్నా అని చెప్పి. ఎవరో ఒక 2, 3 అవర్స్ స్లీప్ కూడా లేదు అందరికీ. మీ ఎఫర్ట్స్ ఎక్కడికి పోలేదు. అందరూ సక్సెస్ అయ్యారు. మీరందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయండి. ఇంతకన్నా సక్సెస్ ఏం లేదు. మీరొచ్చారు. థియేటర్‌లో మిమ్మల్ని మీరు చూసుకున్నారు. ఈరోజు కొంతమంది చూసారు. రేపు చాలామంది చూస్తారు. మీకైతే ఎప్పటికి మంచి పేరు వస్తది. యూ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.
ఈ సినిమాకి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగో మా జిఎస్కే మీడియా అన్న, సురేష్ అన్న థ్యాంక్ యూ, శ్రీనివాస్ అన్న థ్యాంక్ యూ, అలాగే మా వంశీ బాబు, వినీత్, సందీప్, హౌస్ఫుల్ డిజిటల్ టీం. ఇదిగో మా టీం గురించి అందరూ మాట్లాడాను. మా ప్రొడక్షన్ టీం గురించి చెప్పాలి, ఎప్పుడు మాట్లాడలేదు. మా వాళ్ళ గురించి చెప్పుకుంటే ఏదో ఉంటుంది. రితికేష్, మా బామర్ది రితికేష్ మొత్తం అంతా దగ్గరుండి అంతా చూసుకున్నాడంతా. అలాగే చావన్ బ్రో, మదన్ అన్న, అసలు కంప్లీట్లీ ఈ సినిమా ఇంత బడ్జెట్లో ఇంత తక్కువలో చేయడం అనేది చిన్న విషయం కాదు. అలాగే మా కేఏ టీం ప్రతి ఒక్కరికి, రాత్రింబోళ్ళు అందరూ, పిల్లలందరూ కష్టపడ్డారు ఈ సినిమాని తీసుకెళ్ళాలని. వాళ్ళకి వచ్చి రాందాంతో అందరూ కింద పడి కేఏ ప్రొడక్షన్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అసలు అందరి గురించి మా శివన్న అయితే శివన్న అసలు ఈ వ్యక్తి గురించి మాట్లాడాలి. ఎవరికి తెలియదు. మా టీం వాళ్ళు అందరి గురించి మాట్లాడాను. కానీ లాస్ట్ 2 days నుంచి మేమన్నా నిద్రపోయాం, కానీ అసలు నిద్రపోలేదు. పరిగెడుతూనే ఉన్నాడు, అన్న నిలబడదామన్నా, ఏదో ఒకటి చేద్దామని చెప్పి అన్ని విధాలు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ అంతా కష్టపడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శివన్న. ఇంక అందరికీ థ్యాంక్ యూ అండి. నేను చెప్పడానికి ఇంతకు మించి ఏమీ లేదు. మంచి ప్రయత్నం, మంచి సినిమా, ఒక హానెస్ట్ ఫిలిం. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. సర్లే మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం ఇంట్లో అని అయితే ఆగద్దండి. వీళ్ళు కొత్త వాళ్ళైనా సరే చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్లో చేశారు. మంచి టెక్నీషియన్స్, మంచి టెక్నికల్ ఫీలింగ్ ఉంటుంది సినిమాలో. మిస్ అవ్వకుండా సినిమా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ Q&A సెషన్ విత్ మీడియా. డైరెక్టర్ గారిని, కిరణ్ గారిని, సాయి తేజ గారిని, అండ్ అలానే వేద గారిని, ప్రదీప్ గారిని, సుధీర్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. షేర్ చేసేయండి అమ్మా. ఓకే. కిరణ్ గారు, హాయ్ బ్రో. కిరణ్ గారు హాయ్ అండి. హాయ్ రాజ్ బ్రో. ఒక మంచి కంటెంట్ ఇచ్చారు. అంటే ఎస్పెషల్లీ నిన్న సినిమా చూసిన వాళ్ళందరూ మిమ్మల్ని ప్రైజ్ చేస్తున్నారు. లైక్ హీరోలు కానీ శర్వానంద్ గారు ట్వీట్ చేశారు. అంటే అందరు నిన్నటి నుంచి ఏం చెప్తున్నారంటే 40 మంది కొత్త వాళ్ళతో చేయడమే సక్సెస్ అని మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో ఆ కాంప్లిమెంట్ ఎలా ఉంది? అంటే సినిమా గురించి తక్కువ మాట్లాడుతున్నారు, మొత్తం మీ గురించి ఎక్కువ ఉంది ఈ 40 మెంబర్స్ అనేది. చాలా హ్యాపీగా ఉంది రాజ్ బ్రో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అదే అందరూ ట్వీట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏమో అది అంటే మంచి ఫీలింగ్ అనే దానికన్నా కొంచెం ఏదో ఓవర్‌వెల్మింగ్‌గా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు ప్రాసెస్ ఈజీ అవ్వలేదు అసలు. వీళ్ళందరినీ తీసుకొని సినిమా థియేటర్ వరకు తీసుకొచ్చి ఇది అందరికీ అదే డౌట్స్ ఉండే. కొత్త వాళ్ళని చూస్తారా చూడరా? నాకు చాలామంది సలహాలు చెప్పారు. అవసరమా, హీరోగా మంచిగా వెళ్తున్నావు, ఇప్పుడు ప్రొడక్షన్లోకి వచ్చి సినిమా తీసి ఈ ప్రెషర్ అంతా అవసరమని ఏదో చిన్న ఫీలింగ్. అది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనుకోండి. అరే కొన్ని సినిమాలు తీయాలి, కొత్త వాళ్ళతోనే తీయాలి, ఖచ్చితంగా సినిమా బాగుంటే అందరూ వచ్చి చూస్తారు అని. ఈ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అయింది. అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు అండ్ సినిమా చూసిన వాళ్ళు కూడా అప్రిషియేషన్ చేస్తున్నారు. మీరు అన్నదానికి ఐ ఫీల్ సో హ్యాపీ. అలా అప్రిషియేట్ చేయడం అన్నది వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటివరకు చాలా హ్యూజ్ ప్రమోషన్స్ చేశారు, మీరు కూడా హెక్టిక్గా చేశారు. అండ్ ఒక పక్క షూటింగ్ చేస్తూ కూడా దీనికి టైం కేటాయించి ప్రమోషన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు ఇందాక అన్నారు కదా, కొత్త వాళ్ళని థియేటర్స్కి రప్పించడం కొత్త వాళ్ళతో కొంచెం కష్టం, ఇంకొంచెం టైం పట్టొచ్చని. సో ఫర్దర్గా ఇప్పటి నుంచి ఎలాంటి ప్రమోషన్ చేయబోతున్నారు, పోస్ట్ ప్రమోషన్స్? లేదు రాజ్ బ్రో, కంటిన్యూస్గా వీళ్ళందరినీ నిన్న థియేటర్ విజిట్ చేశారు. థియేటర్లో చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. వీళ్ళు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నారు, ఎవరు ఊర్లకు వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే ఇది ఊరి సినిమా కదా, టౌన్స్లో కానీ ఊర్లలో కానీ ఇంకా కొంచెం వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంతకుముందు మనకు తెలిసిందే, ఇంతకుముందు కొన్ని 2-3 సినిమాల్లో ఎగ్జాంపుల్స్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ బలగం లాంటి సినిమా తీసుకోవడానికి కొంచెం లేట్ అయినా చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా కూడా కొంచెం రూటెడ్ సినిమా. ఖచ్చితంగా వీళ్ళందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వాళ్ళు ప్రమోట్ చేసి ఆ ప్రయత్నమే చేస్తాం. ఇంకా ఊర్లలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమా ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వచ్చి వాళ్ళందరూ ఇంకా కొంచెం బాగా కనెక్ట్ అవుతారని మేము ఫీల్ అవుతున్నాం. సాయి తేజ్, ఇది మీ ఫస్ట్ సినిమా, డెబ్యూ సినిమా. నేను ఎక్కడో ఒక వీడియో చూసాను, మీకు కట్అవుట్ పెట్టారు మీ ఊర్లో ఏదో. లైక్ అంటే ఎలా అనిపించింది? అంటే స్క్రీన్ మీద చూసుకోవడమే ఒక మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు ఒక అవకాశం దొక్కడం, స్క్రీన్ మీద చూసుకోవడం, లైక్ అందరు కలిసి మీ కట్అవుట్ పెట్టడం అక్కడ థియేటర్లో. సార్ నా ఫ్రెండ్స్ అందరు చేశారు సార్. వాళ్ళు ఏదో పాపం నేను ఇలా చేశానని చెప్పి వాళ్ళు చేయడం జరిగింది సార్. మంచి ఫీలింగ్ సార్. నా ఫ్రెండ్స్ నా కోసం అలా చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో సార్. మీ ఊర్లో ఎప్పుడు చూడబోతున్నారు? కిరణ్ గారు ఇందాక చెప్పారు కదా ఎవరితో. అదే సార్, ఇంకా కొన్ని రోజులు వెళ్ళిపోతా సార్, వెళ్ళి చూసేస్తాను సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ కిరణ్ గారు,
అన్న సార్ సార్ ఒక శ్రీరాముల్లాగా సాయం ఉడత సాయం చేస్తే ఒక ఆంజనేయ స్వామిలాగా పర్వతాన్ని ఎత్తినట్టు వీళ్ళందరినీ పైకెత్తి సినిమాని తీసుకొచ్చారు. ఒక 40 మందికి లైఫ్ ఇచ్చారు. ఫస్ట్ మీరు ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో టెక్నికల్ బ్రిలియన్స్ అని, నిజంగా సినిమా చూసినప్పుడు అలాగే అనిపించింది. ఆ సౌండింగ్ కానీ Thank you, sir. ప్రతి వాళ్ళు సార్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు. వాళ్ళు మనుషుల పేర్లు కనిపించలేదు. సతీష్ కానీ, రాజప్ప కానీ, ఆవిడ కానీ, ప్రతి వాళ్ళు సార్ అద్భుతంగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్. ఇదే మలయాళం అంటాం మనం, అక్కడేదో రూటెడ్ తీస్తాం, తమిళ్ అంటాము. నిజమైన రూటెడ్ సార్ నాకు తెలిసి బాలగోం మచ్ సార్. థ్యాంక్ యూ చాలా అద్భుతంగా చేశారు. ఒక్కరుగా సార్ అందరూ బాగా చేశారు. మీరు ఏదైతే అన్నారో కరెక్ట్గా సినిమా చూస్తే అదే ఎక్స్పీరియన్స్ కలిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ విత్ యువర్ వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ డైరెక్టర్ గారికి ఒకసారి సార్, ఇందాక రివ్యూస్ మీద మీరు ఒక మాట అన్నారు సార్. 1-2 రివ్యూస్ అలా ఉంటాయి. బాహుబలి మీద కూడా నెగిటివ్ రివ్యూ వచ్చింది, పోక్రీ మీద కూడా నెగిటివ్ రివ్యూ వచ్చింది సార్. అది లైట్ తీసుకోండి సార్, ఇది అద్భుతమైన సినిమా. ఈ రోజు కాకపోతే రేపు వెళ్తుంది ప్రజల్లోకి సార్. మంచి సినిమా తీశారు మీరు. ప్రతి సన్నివేశాన్ని వర్షం పడినప్పుడు ఆడ కొండలు సెట్లు పడితే అవి తీసుకొచ్చి కాడి మీద వేసి చిన్న మైన్యూట్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ప్రతి వాళ్ళు ఒక్కో క్యారెక్టర్ను ఏదో ఎవరైనా డైరెక్టర్ అయితే ఒక క్యారెక్టర్ మీద ఇష్టం ఉండి రాస్తారు. మీరు అన్ని క్యారెక్టర్ కూడా ఇష్టం ఉండి చాలా అద్భుతంగా రాశారు సార్. ఈ సినిమా రిజల్ట్ ఇంకా 4-5 రోజుల్లో అయితే బాగా అద్భుతంగా తెలుస్తుంది. మీరు మాత్రం ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ గారు సార్ అంటే సార్ మీరు కనిపించలేదు బట్ వినిపించారు. సార్ అవి వినిపించడం వెనక ఏంటి, మీరు మీ టీమ్ ఫోర్సా లేదా ఏంటి? టీవీ లాగా కూడా మీ సౌండ్ వినిపించడం వెనక ఏంటి అది ఎలా? అంటే బేసిక్గా ఏమవుతుందంటే సార్, ఈ సినిమా చాలా హానెస్ట్గా తీద్దాం అనుకున్నాను సార్. ముందు నుంచి నన్ను చాలామంది అడిగారు, నువ్వు గెస్ట్ అపిరెన్స్ ఇస్తే కొంచెం ఇంకా జనాల్లోకి వెళ్తుంది కదా, కొంచెం ఎక్కడన్నా 10 నిమిషాలన్నా సినిమాలో కనిపిస్తే ఇంకా సినిమా కొంచెం పుష్ ఉంటుంది కదా అని. కానీ ఆ కోణంలో ఎప్పుడు ఈ సినిమా చూడలేదు సార్. నేను కనిపిస్తే ఎక్కువ మంది వస్తారు, లేకపోతే దానికన్నా ఒక హానెస్ట్గా తీద్దామని చేసిందే. ఆ వాయిస్ ఓవర్ కూడా ఏంటి అంటే కొంచెం ముని కానీ మేమందరం అనుకొని ఏం కథ చెప్పబోతున్నాం, ఎలాంటి బ్యాక్డ్రాప్ చెప్పబోతున్నాం. ఈ జనరేషన్ వాళ్ళకి టీవీ అంటే అందరికీ మనకున్న ఎమోషన్ ఉండకపోయి ఉండొచ్చు కదా, అది ఒకసారి చెప్పి అలా స్టార్ట్ చేద్దాం అనేది అంతా వాయిస్ ఓవర్ చెప్పాను సార్. టఫ్ టైమ్స్ ఫేస్ చేసామన్నారండి. అంటే ఏంటి, ఏ విషయంలో మేకింగ్ పరంగా ఎలాంటి టఫ్ టైమ్స్ అండి సినిమా? లేదు సార్, సినిమా చేసే ప్రాసెస్లో అసలు ఏ టఫ్ టైం లేదు సార్. ఐఎమ్ సో హ్యాపీ. వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు, అందరూ చాలా బాగా చేసుకొని వచ్చారు. అంటే వెనక్కి లాగిన వాళ్ళు ఉన్నారా ఎట్లాగా? అంటే వెనక్కి లాగింది ఏం లేదు సార్. అంటే బేసిక్గానే ఉంటుంది కదా సార్. అంటే ఇప్పుడు ఇంతమంది కొత్త వాళ్ళని తీసుకొని ఓ సినిమాని థియేటర్కి తీసుకొని వచ్చి థియేటర్కి జనాలు ఇప్పుడు రావడం ఎంత టఫ్ అన్నది మనందరం చూస్తున్నాం కదా. సో తీసుకురావడం అన్నదే కొంచెం కష్టం. అంటే ఎవరిది ఇప్పుడు కొంత అందరూ అంటారు కదా, ఎప్పుడన్నా రేపు పోస్టర్ వేసినా ఏది వేసినా ఒకరి మొహం కూడా తెలిసిన మొహం కాదు, థియేటర్కి రావడం అంటే అంత ఈజీ విషయం కాదు, కష్టమని అందరూ అంటూ ఉంటారు కదా. దాన్ని ఎందుకు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నామో, ఎందుకు నాకు వీలైనంత ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నాను అంటే, ఎక్కడ కొత్త మొహాలు వీళ్ళ మొహాలు ఎవరైతే తెలియదు కదా, తర్వాత చూద్దాంలేని ఆడియన్స్ ఆగిపోవద్దు. ఒక మంచి సినిమా, ఒక మంచి ప్రయత్నం. ఈ మధ్యకాలంలో నాకు నిన్న వచ్చిన అప్రిషియేషన్ కూడా అదే సార్. ఈ మధ్యకాలంలో చాలామంది మీడియా వారు కూడా చెప్పారు, 95% ఒక స్లాంగ్ మీద ఇంత పర్ఫెక్ట్గా తీసిన మూవీ ఇదే అని చెప్పారు. అంటే ఎక్కడ ఒక రూటెడ్గా డీవియేట్ అవ్వకుండా ఒక ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే ఇంకొక లేరు వెళ్ళకన్నా ఏదైతే డైరెక్టర్ నమ్మాడో తన కళ్ళతో వాళ్ళు ఊర్లో తీసాడో అలాగే కళ్ళ కట్టినట్టు అది తీసి. అండ్ స్లాంగ్ పరంగా ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇక్కడ చాలామంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఎక్కడో రాయలసీమలో కుప్పం లాంటి ప్రాంతంలో కర్ణాటక తమిళనాడు మధ్య బార్డర్లో జరిగే ఒక కథని మీరు చూస్తే ఎక్కడే కానీ నిన్న 95 అట్లీస్ట్ 95% మేము అచీవ్ చేసాం అనుకుంటున్నాను. మీకు ఆ స్లాంగ్ ఒక్క ఆర్టిస్ట్ కూడా బయటకు వచ్చినట్టు మీకు అనిపించదు. ఇంత మంచి ఎఫర్ట్స్ పెట్టారు కదా, ఇది రావాలి బయటికి, ఇది చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్ అంత ఎఫర్ట్స్ పెట్టాడు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి కొత్త డిఓపి ఇంత బాగా తీశాడు. ఇది థియేటర్కి తీసుకురావడానికి ప్రయత్నంలోనే ఎందుకు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాను సార్. అంతకుమించి కిరణ్ అబ్బవరం సినిమాటిక్ యూనిట్ కానీ యూనివర్స్ కానీ ఇలా ఒకటి క్రియేట్ చేయాలని మీకు ఏంటండి ఉందా? ఎట్లాగా అందరితో కొత్త వాళ్ళతోనే తీస్తున్నాను, నేను నెక్స్ట్ కూడా తీయబోతున్నాను అన్నారు కదా, ఏంటి దీని వెనక రీజన్ ఏంటి మీకంటూ? అంటే పెద్ద రీజన్ ఏం లేదు సార్. ఇది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ సార్. నేను నా ప్రొడక్షన్లో చేసే చిన్న సినిమాలు కొత్త వాళ్ళతోనే చేద్దాం, మోర్ దెన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసమో డబ్బులు వచ్చేయాలి దీనికన్నా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంతే. ఒకరికి ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా సార్. నా హ్యాపీనెస్ ఏంటంటే రేపు చేయబోయే సినిమాలు కూడా కొత్త వాళ్ళతో చేద్దాం. ఎందుకంటే అవకాశం రావాల్సింది కొత్త వాళ్ళకే సార్. ఆల్రెడీ ఉండేవాళ్ళకన్నా కొత్త వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళ టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకుంటారు. ఈరోజు ఈ టీం ఉంది, ఒక 40 నుంచి 50 మంది అందరూ వచ్చారు. దీంతో అప్పుడే నాకు తెలిసి ఒక 10 మందికి అవకాశాలు వచ్చేసాయి. అంతకుమించి నా హ్యాపీనెస్ ఏముంటుంది సార్, బికాజ్ వాళ్ళు టాలెంటెడ్ కాబట్టి అవకాశాలు వస్తున్నాయి. ఫస్ట్ అవకాశం అంటే రావచ్చు అంటే నేనేమి ఇక్కడ ఎవరికి కొత్త వాళ్ళని చెప్పి వాళ్ళ టాలెంట్ లేకన్నా ఎవ్వరు లేదు సార్. ప్రతి ఒక్కరూ స్కిల్డ్, వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే
వాళ్ళకి ఈ సినిమా అవకాశం వచ్చింది, ఈరోజు అందరి దగ్గర నుంచి అప్రిషియేషన్ వచ్చింది, ఇంకో 10 సినిమాలు వాళ్ళకి రాబోతున్నాయి. సో నెక్స్ట్ సినిమా కూడా ఒక కొత్త వాళ్ళతోనే చేద్దాం, దాంట్లో ఇంకొక 5 మందికి మంచి లైఫ్ వచ్చినా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ అది. అంటే ప్రపంచానికి తెలియని కొన్ని టీమ్స్ సేమ్లో మీ రాయలసీమలో ఉంటాయి. అంటే 2 lakhsలో 3 lakhsలో కూడా సినిమాలు తీసి యూట్యూబ్లో రిలీజ్ చేసి ఈ బ్యాచ్లు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకుని ఎంకరేజ్ చేసి అట్లాంటిది ప్లానింగ్ ఏమైనా ఉందా సార్ ఇటు బడ్జెట్ కన్నా తపన ఇంపార్టెంట్ సార్. అంటే వాళ్ళు 2 లక్షల్లో తీయచ్చు, 3 లక్షల్లో తీయచ్చు, పాపం వాళ్ళ దగ్గర అంతే ఉండొచ్చు. అది వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నారంటే చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే నేను నా ఫస్ట్ షార్ట్ ఫిలిం మేము తీసింది ఒక 7,000తో తీసాం. తర్వాత ఒక 10,000 పెరిగింది బడ్జెట్, తర్వాత 40,000కి వచ్చింది, తర్వాత 2 లక్షలు వచ్చింది. నా ఫస్ట్ సినిమా మళ్ళీ సినిమా స్టార్ట్ అయింది. ఎంత బడ్జెట్తో తీస్తున్నారనే దానికన్నా నిజంగా వాళ్ళకి ఎఫర్ట్స్ ఉండి, వాళ్ళకి తపన ఉండి, వాళ్ళకి ఎక్కడో ప్లాట్ఫామ్ దొరికితే వెరీ హ్యాపీ సార్. వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే చాలామంది కుర్రోళ్ళు సార్ ఇప్పుడు. మేమన్నా మాకు 25 ఏళ్ళ వయసు వస్తే కానీ తెలియదు మాకు ఏ ప్యాషన్ రా, ఎలా వెళ్ళాలరా ఏంటని. ఇప్పుడు 15 ఇయర్స్ 16 ఇయర్స్ కుర్రోళ్ళని చూస్తున్నాం ఎక్కడెక్కడో ఊర్లలో చిన్న ఫోన్ పట్టేసుకొని స్టంట్స్ చేస్తున్నారు, వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో ఎంత బడ్జెట్ అని పక్కన పెడితే వాళ్ళకి ఒక చిన్న అవకాశం, ప్లాట్ఫామ్, కొత్త వాళ్ళకి ఫస్ట్ సినిమా ఒక అవకాశం దొరికితే వాళ్ళు టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకుంటారు. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారండి మీ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. కిరణ్, అది మీ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయింది కదా అన్న. సో స్టార్టింగ్లో ఉంటుంది, మా ప్రేక్షకులు ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్లు ఏం పెట్టుకోవద్దు అని చెప్పేసి. సో అది ఏంటి దాని, అది రీజన్ ఏంటి దానికి అలాగా? అలా ఏ లేదన్న, బేసిక్గా అది టీవీ మాట్లాడినట్టు కదా. నా దాంట్లో బొమ్మ చూస్తున్న ప్రేక్షకులందరికీ మనశ్శాంతి ఉండాలి, మరి నేను హెడ్ఏక్ గెలిపించొద్దు అన్న ఒక థింగ్ అంతే. అంటే హోప్ మీకు హెడ్ఏక్ రాలేదు అనుకుంటున్నాను తిమ్మరాజ్. చాలా బాగా అనిపించింది, కరెక్ట్ సీట్లో కూర్చునేటప్పటికి మీ వాయిస్ ఓవర్తో ఓకే, థ్యాంక్ యూ, ఒక మంచి ఇంట్రో ఇచ్చారు అన్నట్టుగా అనిపించింది. థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్ యూ. సో ప్రదీప్, అంటే ఎక్కువ మీ పేరు ఎక్కువ వినిపిస్తుంది సినిమా పోస్టర్ రివ్యూస్ కానీ ఇవన్నీ కూడా. సో ఆయన కూడా ఇందాక అంటున్నారు కదా, సో చాలామంది ఆర్టిస్టులుగా బిజీ అవుతున్నారని చెప్పేసి. సో మీకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చింది? సార్ ఫస్ట్ రెస్పాన్స్ మీరే సార్. యాజ్ అ మీడియా షో వేసిన తర్వాత మీరు బాగా అంటే రివ్యూస్ కంటే వచ్చి మాకు పర్సనల్గా చెప్పారు. దట్ వాస్ వెరీ హ్యూజ్ ఫర్ అస్. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే వచ్చి మాట్లాడతారు, కొత్త కదా మాకేం తెలియదు, అంటే మేబీ రివ్యూస్ తర్వాత వెళ్ళి రాస్తారేమో అలా అనుకున్నాను, కానీ వచ్చి మాట్లాడించి పర్సనల్గా అప్రిషియేట్ చేయడం వాట్ వాస్ రియలీ హ్యాపీయెస్ట్ మూమెంట్ సీరియస్లీ. ఐ ఫీల్ లక్కీ అండ్ టు బీ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఈ ఛాన్స్ దొరికినందుకు హ్యాపీ అండ్ ఆల్సో రిసీవింగ్ ప్రైజెస్, దానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. అక్షయ్, సో కొన్ని మీ షార్ట్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అది వన్ సచ్ ఈజ్ నైట్ కరెంట్ పోయినప్పుడు వచ్చిన లైటింగ్ సీక్వెన్స్ కానీ, అట్ ద సేమ్ టైం మీ మదర్ బాధపడుతున్నప్పుడు ఒక క్లోజ్ సింగిల్ షాట్ ఉంటుంది. సో వాటి గురించి ఏమైనా చెప్పగలరా? అంటే సో చాలా ఆ ఎమోషన్ని చాలా బాగా చూపించాలని అలా, అంటే లైక్ ఒక విలేజ్, నేను చూసిన విలేజ్ కళ్ళ తగ్గట్టు ఉంటుంది. అంటే ఒక డ్రామా, అరే ఇది కట్ లేకుండా ఇలా ఉండాలి, ఈ ఎమోషన్ ఇట్లా ఉండాలని, కానీ దానికోసమే అలాంటి సింగిల్ టేక్ ప్లాన్ చేసి, అంటే మదర్ ఎమోషన్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో అందుకే మీకు అప్పుడు మదర్ అన్నప్పుడే మీకు క్లోజ్గా వెళ్తుంది. ఇది కొడుక్కి మదర్ నా ఎమోషన్, రాజప్ప ఎమోషన్, ఇదంతా అంటే ఒక పక్కన ఆడియన్స్కి ఎలా ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ ఇద్దామని అలాంటి సింగిల్ టేక్స్ ఛాలెంజింగ్ తీసుకొని చేశాము. కానీ థియేటర్స్లో బాగా వర్కౌట్ అయింది అది. సో ప్రతి ఒక్కరు ఆ సింగిల్ టేక్స్ గురించి చాలా మంచి అప్రిషియేషన్ ఇస్తున్నారు. గుడ్ వర్క్. థ్యాంక్ యూ అన్న. సార్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. మనం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఎన్నో స్ట్రగుల్స్ మనం పడి వస్తూ ఉంటాయి ఇండస్ట్రీకి. అలాగే మీరు హీరోగా కూడా ఎన్నో స్ట్రగుల్సే సక్సెస్ఫుల్ హీరోగా ప్రూవ్ చేసుకున్న తర్వాత, అంటే ఇన్కమ్ వచ్చేదే హీరో అనేది డెఫినెట్గా మనకు పెద్ద రిస్క్ అనేది తక్కువ, యాక్టింగ్ సక్సెస్ వస్తే ఇంకా బాగా ఎక్కువ అచీవ్మెంట్ అవ్వచ్చు. ప్రొడ్యూసర్ అనేది చాలా రిస్క్ జాబ్. సో మీకు ప్రొడ్యూసర్గా ఎవరి ఇన్స్పిరేషన్తో మీరు ప్రొడ్యూసర్ అయ్యారు అని అడిగితే? ఒకరిని ఇన్స్పిరేషన్ అని ఏం లేదు సార్. మేబీ నా జర్నీ, నేను అవన్నీ చూసి వచ్చి నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం నా దగ్గర ఉన్న దాంట్లో వీలైనంత కొత్త వాళ్ళతో చేద్దామన్న ఒక ఫీలింగ్ అంతే సార్. ఒకరి ఇన్స్పిరేషన్ అయితే ఏం లేదు సార్. అంటే మీ ఫ్యామిలీని కూడా మొత్తం ప్రొడక్షన్లో దింపినట్టున్నారు, మన డైరెక్టర్ గారు చెక్ కూడా మిస్సెస్ తేటే ఇప్పించినట్టున్నారు. ఇంకా తను చూసుకుంటుంది సార్, ఇదంతా ప్రొడక్షన్ తను చూసుకుంటుంది. తను అంటే నటిగా మీరు వచ్చే అవకాశం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అసలు మామూలుగా? ఇంకా తన పర్సనల్ చాయిస్ సార్ అది, తను చేయాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. సో ఈ సినిమా పర్టికులర్గా ఫస్ట్ ఓకే చేసిన సబ్జెక్ట్ ఎవరు, మీరా వైఫా? నేనే చేశాను సార్. నేనే ఫస్ట్ వినగానే ఒక 20 minutes లైన్ చెప్పాడు ముని,
నాకు చాలా హానెస్ట్ అటెంప్ట్ అనిపించింది. ఎందుకు అంటే ఈరోజు నాకు ఖచ్చితంగా సినిమా చూసినప్పుడు మీకు అనిపించుంటుంది. ఒక సింపుల్ పాయింట్ మీద, ఒక థ్రెడ్ మీద ఒక హానెస్ట్‌గా ఎక్కడ డీవియేషన్ లేకుండా చేస్తాడనిపించింది. అది నేను నమ్మాను. పర్సనల్లీ నేను ఐయామ్ సో హ్యాపీ. సినిమాని చాలా తక్కువ బడ్జెట్‌లో అనుకున్న దాంట్లో చాలా బాగా తీశాడు ముని అండ్ ఐయామ్ సో హ్యాపీ. జనరల్గా ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ కానీ సక్సెస్ఫుల్ టీంతో కానీ దాన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం నెక్స్ట్ సినిమా బ్లాక్ చేసి పెడతారు. నెక్స్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత వాళ్ళతో చేయాలనుకుంటారు. ఈ సినిమా ముందు పెద్ద హిట్ అవుతుందని మీకు ముందే తెలుసుండి కూడా ఈ సినిమా తర్వాత వీళ్ళు ఎవరితో నేను సినిమా చేయను అని ఎందుకు ఆ ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చిందండి? అంటే అలా కాదు సార్. నేను ఆ క్యాలిక్యులేషన్స్‌లో లేను సార్. అంటే ఇప్పుడేమి అంటే వీళ్ళతో నేను మళ్ళీ చేయకూడదన్న ఉద్దేశ్యం కాదు. ఖచ్చితంగా ఏదైనా మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు అది చేస్తాను కానీ ప్రియారిటీ మాత్రం కొత్త వాళ్ళకే ఇద్దాము అని. అంటే ఇప్పుడు రేపు నెక్స్ట్ సినిమా చేసే దాంట్లో ఇంకొక 30-40 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అట్లీస్ట్ 20 మెంబర్స్ అయినా సరే కొత్త వాళ్ళకే చూద్దామన్న ఒక ప్రయత్నం అంతే సార్. థ్యాంక్ యూ. మునిరాజు గారు ఒకసారి. సార్ ఏం లేదు, ఈ కథలో గొప్ప విషయం ఏంటంటే క్యాస్ట్ గురించి ఎక్కడా చెప్పలేదు. అదొకటి అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఇటువంటి కథలు తీసుకున్నప్పుడు క్యాస్ట్ డామినేట్ చేస్తారు, క్యాస్ట్ మీద నుంచే వెళ్తూ ఉంటాయి. మీరు ఆ విషయాన్ని ఎక్కడా టచ్ చేయకుండా కథను తీసుకెళ్లారు, అది గొప్ప విషయం, అది బాగా నచ్చింది. సార్ ఒక సింగిల్ టేక్ 6 నిమిషాలు టేక్ అవుట్ చేశారు. కిరణ్ గారు కూడా చెప్పారు, రాజప్పాల సిస్టమ్ తీసుకొచ్చి సతీష్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది. ఏంటి సార్ ఆ క్రూర్ మొత్తం మెయింటైన్ చేయటం, ఎక్స్ప్రెషన్ రాబట్టడం, ఒకే షాట్లో సింగిల్ టేక్లో చేయటం అనేది చాలా రిస్క్, పెద్ద డైరెక్టర్లు కూడా చేయరు. మీరేంటి సార్ అది తీయడానికి కారణం ఏంటి? సార్ బేసిక్గా మెయిన్గా నేను తీయడానికి సినిమా మొత్తం మీరు చూసారంటే సార్ బ్రీతింగ్ స్పేస్లో ఉంటుంది సార్. బేసిక్గా అంటే ఎక్కడ స్టాటిక్ ఉండదు. నేను ఫస్ట్ నుంచి నేను కాన్షియస్గా తీసుకున్న డిసిజన్ బ్రీతింగ్ స్పేస్. ఎందుకంటే ఓన్లీ రియలిస్టిక్ అప్రోచ్ కోసం తీసుకున్న డిసిజన్ సార్. అది సింగిల్ టేక్ ఉండాలంటే మీరు చూసారంటే అది మీకు చూసారంటే సినిమాటిక్ లాగా ఉండదు ఆ షాట్. బేసిక్గా అక్కడ కెమెరా పెట్టేసి జస్ట్ పర్ఫామ్ చేసినట్టే ఉంటుంది. నేను అక్కడ ఎందుకంటే ఆ సింగిల్ షాట్లో మొత్తం మదర్ ఎమోషన్ చూపిస్తేనే నెక్స్ట్ సాయి రియాక్షన్ ఒకటి ఉంటుంది కదా, అక్కడ మీరు ఫీల్ అవుతారని నేను ఆ ఇంటెన్షన్లో తీసింది. బేసిక్గా అది నేను ఏంటంటే మొబైల్లో షూట్ చేసాం సార్. ఫస్ట్ నేను మొబైల్లో షూట్ చేసిన తర్వాత అక్షయ్కి చెప్పగానే అక్షయ్ మళ్ళీ డలింగ్ ఇట్లాంటిది చేస్తావు ఎలా అంటే అప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న క్యారెక్టర్లను పెట్టి ఒక 1 అవర్ అక్కడ కంపోజిషన్ చేసుకొని ప్లేస్మెంట్స్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని సింగిల్ టేక్లో అయిపోయిన షార్ట్ సార్ అది. కిరణ్ గారు సార్, ఇలాంటి విలేజ్ రూటెడ్ సినిమాలు ఎక్కువ తమిళ్లో కూడా బాగా ఆడుతుంటాయి సార్. అందులో ఇది మన సినిమా కుప్పము ఆ తమిళ్ అక్కడ చాలా లోకాలిటీలో తీసిన సినిమా. ఇటీవల మనం రాధిక సినిమా 7 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 100 కోట్లు వసూలు చేసిందంట. ఈ సినిమా ఇంత మంచి టాక్ వచ్చింది, ఇంత ఉన్నప్పుడు మీరు అదర్ లాంగ్వేజ్ తమిళ్లో కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు అసలు? అదే సార్ మీరు అన్నదే, ఇంత మంచి టాక్ వచ్చింది, ఇంత మంచి అప్రిషియేషన్ వస్తుంది, ముందు మన వాళ్ళు చూడండి సార్. అందరూ ఇక్కడ ముందు మన వాళ్ళు అందరూ చూసి మంచి డబ్బులు అంతా వస్తే మీరు అన్నట్టు చూడండి. తమిళ్లో మలయాళంలో చిన్న సినిమా అన్ని కోట్లు, 100 కోట్లు. నిన్న మన సార్ సాహు సార్ ప్రొడ్యూస్ చేసిన సినిమా అది 200 కోట్లు కొట్టింది. ఇది వాళ్ళ ఇప్పుడు మన సినిమా, ఇప్పుడు చిన్న సినిమా అందరూ బాగుంది అంటున్నారు. ఇక్కడ ముందు డబ్బులు వచ్చి, ఇక్కడ ముందు డబ్బులు అంటే నా ఉద్దేశం ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూసి చాలా బాగుందని ముందు వస్తే మళ్ళీ అదర్ లాంగ్వేజ్కి వద్దాం సార్. ముందు ఇక్కడ రాకున్నా అక్కడికి వెళ్ళే లాభం లేదని నా ఫీలింగ్. మళ్ళీ అది ఎలా ఉంటుంది అంటే ఇక్కడే ప్రూవ్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ఏం పీకేది ఏంది అన్నట్టు ఉంటుంది. సో ముందు మన వాళ్ళు ఇక్కడ చూసి అదే నా ఫీలింగ్ అదే సార్. చూడండి నేను ఫస్ట్ నుంచి నమ్మాను, అరే ఎంత బాగుందన్నది పర్స్పెక్టివ్ సార్. ఇప్పుడు ఈ సినిమా ఈరోజు 95% పీపుల్ బాగుందన్నారు, ఓ 5% ఆఫ్ ద పీపుల్ ఏంటి అంటే ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అన్నారు. ఏ సినిమాకైనా సరే అది. కానీ ఒక 70% ఆఫ్ ద పీపుల్ బాగుంది అన్నారంటే ఇట్స్ ఎ గుడ్ సినిమా. సినిమా చూసిన వాళ్ళు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అటెంప్ట్ చాలా కొత్తగా ఉంది, హానెస్ట్గా ఉంది, అందరూ బాగుంది అంటున్నారు. కానీ ఇక్కడ ఆడాలి ఫస్ట్. ఇక్కడ వచ్చి ఆడి అంత అంటే అదర్ లాంగ్వేజెస్కి వెళ్ళినప్పుడు ఇదిగోరా మేము సినిమా తీసాము, మేము ఒక రూటెడ్ సినిమా చాలా చిన్న బడ్జెట్లో కొత్తగా బాగా తీసామని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఏమీ ఆడకుండా నేను వెళ్ళిపోయి ఇప్పుడు ఇదిగో నేను ఇక్కడ పోస్టర్ వేస్తాను సార్, నాదేముంది ఈరోజు ఈవినింగ్ పోస్టర్ రిలీజ్ చేస్తాను. ఈ సినిమా రేపు తమిళ్లో మలయాళంలో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ కింద కమెంట్స్ మనలో పెడతారు, అరే ముందు ఏడు ఆడలేదు కానీ వెళ్ళి అక్కడ రిలీజ్ చేస్తాడంట అని చెప్పి. అది ఎందుకు సార్? కరెక్టే. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ అక్కడ హిట్ అయిన సినిమాలు ఇక్కడ ఆ తర్వాత హిట్ చేస్తున్నారు. అదే సినిమా ఇప్పుడు మీరు వాలా అనే సినిమా నిజంగా సాహు గారి తెలుగులో తీసుంటే, ఇక్కడ ఫస్ట్ తీసుంటే అది ఏమయ్యేదో తెలియదు అసలు. తెలియదు సార్, జెన్యూన్గా చెప్తున్నాను. అది అక్కడ హిట్ అయింది కాబట్టి అరే అక్కడ సూపర్ అయింది అనేది. అలాగే రాధిక గారి సినిమా కూడా అంతే, వాళ్ళది అక్కడ హిట్ అయితేనే అక్కడ హిట్ మన వాళ్ళకి అది హిట్, ఇక్కడ మనం దాన్ని ఆదరిస్తున్నాం. అందుకే నేను ఆ వర్షంలో చెప్పాను మేము. అదే సార్, అప్పుడు నేను ఇంకా ఫస్ట్ ఈ సినిమాని మలయాళంలో రిలీజ్ చేసి తమిళ్లో రిలీజ్ చేసి మళ్ళీ తెలుగుకు తీసుకొస్తే అరే చాలా మంచి సినిమా తీశారా అని చెప్పి కలెక్షన్స్ రూపంలో కానీ అప్రిషియేషన్ ఉండొచ్చు. నేను ఇక్కడే తీశాను కదా సార్, తెలుగులోనే ఫస్ట్. అది కొంచెం టైం బట్టేలా ఉంది. బట్ దాని కంప్లైంట్ నేను అనను కానీ
నిజంగా మంచి అటెంప్ట్ అంటున్నారు. వచ్చి అందరూ చూసి బాగా చేస్తే బాగుంటుంది సార్. అంతే. ఓకే. థ్యాంక్ యూ సార్. హాయ్ హాయ్ కిరణ్. సార్ హాయ్ సార్. ఇప్పుడు ఇందులో ఈ సినిమాలో అందరూ అద్భుతంగా చేశారు, కాదనలేము. కానీ సపోజ్ ఇప్పుడు మీ నెక్స్ట్ వేరే సినిమాలు ఎవరినైనా రికమెండ్ చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తావు? ఒకరనేం లేదు సార్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా సాయి అండ్ మన రాజప్ప క్యారెక్టర్ నాకైతే చాలా బాగా చేశారు ఇద్దరు. అంటే కొత్త వాళ్ళై స్క్రీన్ మీద అంతసేపు అటెన్షన్ గ్రాప్ చేయడం అన్నది చిన్న విషయం కాదు సార్. చాలా బాగా చేశారు ఇద్దరు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఇంటెన్స్ సీన్స్ అనేది నాకైతే ఎక్కడే కానీ చిన్న 1% కూడా డ్రాప్ అనిపించలేదు. ఇద్దరు చాలా బాగా చేశారు సార్. ప్రదీప్. హాయ్ సార్. నేను కొన్ని యాంగిల్స్లో నువ్వు సముద్రకల్ని ఇలాగా కనిపించావు యాక్చువల్గా. అది ఎవరన్నా అన్నారో లేదో నాకైతే ఐడియా లేదు. అన్నారు సార్. అన్నారా? గుడ్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు బ్రో హాయ్ బ్రో. ఇక్కడ చాలా కిరణ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ సచ్ ఎ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. అందరూ కూడా అంటే మేము 2 hours 3 minutes ఆ థియేటర్ మొత్తం ఆ విలేజ్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపించింది. లైక్ చైల్డ్హుడ్ మెమరీస్ ఏదైతే ఉన్నాయో, లైక్ ఒక టీవీ గురించి అందరూ ఆ కాన్సెప్ట్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టీమ్ సార్. లైక్ అందరికీ so కూడా much. చాలా Thank you మంచి so ఫ్యూచర్ కనిపిస్తుంది. అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ఇట్ ఈస్ రాజప్ప. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఫ్యూచర్ ఉంది సార్. మీకు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కిరణ్ గారు సార్ అన్న హాయ్ అన్న. హాయ్ అండి. అండ్ నాకు అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నారు 40 members, ఇదంతా పక్కన పెడితే మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు కూడా మనసులో భయం ఉండుంటుంది ఎక్కడో ఏదో. బట్ మీకు ఎక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది? ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆన్ ట్రాక్ ఉన్నాయి. ముని గారు వాట్ హీ సెడ్ హీస్ డెలివరింగ్ ఇట్ టు ద ఆడియన్స్. అండ్ మీకు ఎక్కడ కాన్ఫిడెన్స్ వచ్చి యువర్ రెడీ అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఇప్పుడు ప్రీ రిలీజ్ ముందు కానీ ఇప్పుడు కానీ ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి? నేను ఫస్ట్ టైం మనోడు కథ చెప్పినప్పుడు నాకు ఎక్కడ రెగ్యులర్ ఫార్మాట్లో అనిపించలేదన్న. ఫస్ట్ థింగ్ సరే నేను చేసే సినిమాలు కమర్షియల్గా ఉంటాయి అనేది వెళ్ళిపోతుంటాం. అట్లీస్ట్ ప్రొడక్షన్లో చేసే చిన్న సినిమాలు చిన్న బడ్జెట్లో ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నాం అంటే ఫస్ట్ కొత్తగా ఉండాలి. ప్రతి ఒక్కటి అథెంటిసిటీ వైజ్ కానీ లేకపోతే చెప్పే విధానం కానీ కొత్తగా ఉండాలి. నాకు ఫస్ట్ మనోడు చెప్పినప్పుడు నాకు ఇది పలానా సినిమాతో కంపారిజన్ కానీ ఈ ఫార్మాట్లో ఉంది కానీ మనోడు ఇలా ఎంటర్టైన్మెంట్ ఇలా వెళ్దామని నాకు చాలా మంచి రూటెడ్గా మనోడు వాళ్ళ ఊర్లో జరిగినట్టు చెప్పాడు. అది నాకు చాలా బాగా అనిపించింది. అప్పుడే చేద్దాం అనుకున్నాను. ఓవర్ ద ప్రాసెస్ వీళ్ళందరూ పడే ఎఫర్ట్స్, రోజు ఆఫీస్లో వర్క్ చేసే విధానం కానీ వీళ్ళు చేసే థింగ్స్ కానీ వీళ్ళు టెక్నికల్గా ముని ఎలా తీద్దాం అనుకుంటున్నాడు, సౌండ్ వైజ్ ఎలా అప్రోచ్ అవుతున్నాడు, ఇవన్నీ చూసినప్పుడు నేను వెరీ కాన్ఫిడెంట్. అసలు అదే కాన్ఫిడెన్స్తోనే ఉన్నాను. ఈ రోజు కూడా ఐఎమ్ పర్సనలీ ఐఎమ్ లైక్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ హ్యాపీ యాజ్ ఎ ప్రొడ్యూసర్. మాకైతే మాకు ఆ మెమరీస్ గుర్తొచ్చాయి. అంటే టీవీ ఒక ఇంట్లో ఉన్నప్పుడు అలా వచ్చి కూర్చునేది. అండ్ మునిగారు నిజంగా ఆ క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఇందాక మీరు చెప్పినట్టే నాకు చూసిన తర్వాత వాట్ ఈస్ ఇట్ ఈస్ ఒక పెద్ద వంశీ గారి సినిమా చూసిన ఫీల్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే సస్పెన్స్ అంటే చిన్న పాయింట్నే సస్పెన్స్ వేలో అలా తీసుకెళ్ళడం అనేది చాలా బాగా అనిపించింది. ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఉన్న కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేయండి. ఏదైతే కిరణ్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారో అది 100% ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మాకు ఆ మెమరీస్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అన్న చెప్పండి. చెప్పండి. కంగ్రాచులేషన్స్ అండి. ప్రాపర్ రూరల్ డ్రామా ప్రజెంట్ చేశారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పరిశోధన థీసిస్ అని చెప్పొచ్చు ఈ మూవీ. ఎందుకంటే అంతమంది ఆర్టిస్టులకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి అలా డైరెక్టర్ గారు కానీ అందరూ చాలా బాగా వర్క్ చేశారు. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే బాలయ్య గారి మూవీకి ట్రాక్టర్స్లో వెళ్ళి చూస్తారు మూవీ. మీ మూవీకి మొన్న చూసాను మినీ ట్రక్లో వెళ్ళి మరీ థియేటర్స్కి వెళ్ళి చూస్తున్నారు. అది నిజంగా ఒక చిన్న ఆర్టిస్టులతోటి అలా క్రియేట్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. నెక్స్ట్ గోకుల గోపాల ఆ సాంగ్ ఏదైతే ఉందో నిజంగా ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళిపోతుంది. నిజంగా చాలా బాగుంది ఆ సాంగ్ అని. అది రాసిన లిరిక్స్ సనారే గారు కానీ వంశీకాంత్ గారు నిజంగా మీరు ముందేం చెప్పారో అంటే మ్యూజిక్ డైరెక్టర్ గురించి మీరు చాలా బాగా చెప్పారు ముందు ప్రమోషన్స్లో. అప్పుడు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అర్థమైంది అది నిజమని చెప్పి. అలాగే హీరోయిన్ గారు కూడా మొన్న ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్. మీరు ఇలాగే మంచి మూవీస్ తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సరే అడుగు లాస్ట్ క్వశ్చన్. బ్రో చెప్పండి. ఇది చాలా సీరియస్గా వెళ్ళింది ప్రశ్న. జస్ట్ ఒక మునిగారిని ఒక డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను. అది ఆల్రెడీ చెప్పేసాం మొన్న. ఐ థింక్ ఫస్ట్ టీవీ కుమార్ దగ్గర ఒక క్యాలెండర్ డేట్ ఉంటుంది. తర్వాత లాస్ట్లో వాళ్ళ మదర్ దగ్గర అంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అన్న దగ్గర ఒక క్యాలెండర్ డేట్ ఉంటుంది. అదొకటి ఆడియన్స్ చూడమని చెప్తున్నా అంతే, ఇంకేం లేదు.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను థియేటర్లో సినిమా చూసేటప్పుడు నాకు గతంలో నేను చిన్నపిల్లన్నప్పుడు మా ఊళ్ళో మా ఇంట్లో ఒక టీవీయే ఉండేది. నేను 5 years అప్పుడు మా ఊళ్ళో ఒక టీవీయే ఉండేది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని టీవీ చూస్తుంటారు. అబ్బా ఇదేంటి అసలు అప్పట్లో జరిగింది మొత్తం ఈయన తీసేశారు సినిమాలో అని చెప్పి అనిపించింది నాకు. కంగ్రాట్స్ అండి. రేపటి రోజు ఈ సినిమా తర్వాత మీకు ఎట్లా ఆఫర్స్ వస్తాయంటే మీ డేట్స్ ఖాళీ ఉంటాయా అని చెప్పి ఎవరైనా అడగాల, ఆ రకంగా వస్తాయి. థ్యాంక్ యూ. Thank you so much to all the media and congratulations to the whole team of Timmarajupalli TV. Please watch in theaters. Thank you so much.